Magnify your name, we glorify your name. Hallelujah. Thank you, Jesus. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలైనా ప్రభా, ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయంలో ప్రభా, మీ ప్రసారాన్ని వినాలని ఆశపడుతుండగా ప్రభా, అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు, మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీ వాక్యంలో జీవం ఉంది, మాకు జీవం అవసరం. మా శరీరంలో ప్రతి అణువుకి జీవం అవసరం. అవి ఎన్నో చనిపోతా ఉన్నాయి ప్రభావ, ఎన్నో రక్త కణాలు చనిపోతా ఉన్నాయి ప్రభావ, ప్రతి జీవకణాలు ఎన్నో చనిపోతున్నాయి ప్రభావ. వాళ్ళలో జీవం పోసే గొప్ప దేవుడు అది కేవలం మీ వాక్యం ద్వారానే. కాబట్టి మీ వాక్యంలో ఉన్న జీవాన్ని స్వీకరించాలి ప్రభావ. వాక్యం అంటే ప్రభావ అది బాబు ఇవ్వగలదని చాలా అంటున్నాడు. అది ప్రభావ చుట్టూ తేనె దారాల కంటే మధురమైంది అన్నాడు ప్రభావ. అవును ప్రభావ, లోకాతీతమైన విషయాల కంటే అది ఇవ్వగలదు అని. కాబట్టి మేము వాక్యాన్ని సత్యాన్ని మేము గ్రహించాలా, అందుకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలా. మాతో మాట్లాడేది ప్రభావ మిమ్మల్ని బలపరిచేది. దేని విషయంలో మేము అనుమానించద్దు ప్రభావ, దేని విషయంలో మేము చింతించద్దు. మీరు స్థిరంగా మేము ముందుకు పోవాలా. ఎందుకంటే మీరు మా మీద మీ కృపని ఇచ్చినారు ప్రభావ, సమృద్ధి గల కృపని మీరు మంచినారు ప్రభావ. దేని విషయంలో అనుమానించాం, దేని విషయంలో భయపడం ప్రభావ. ఇంత శూరులుగా మేము ముందుకు పోవాలా ప్రభావ. ఎందుకంటే మీరే సైన్యానికి అధిపతి. కాబట్టి ప్రభావ మీరు మాకు అధిపతిగా ఉండగా ఈ యుద్ధంలో ప్రభావ మేము విజయం పొందుతాం. మేము ధైర్యంగా పోవాలా ప్రభావ, పరిశుద్ధంగా మేము పోవాలా ప్రభావ, యథార్థంగా మేము ఉండాలా ప్రభావ, నీతిని అనుసరిస్తూ ముందుకు పోవాలా ప్రభావ. మాలో ఇంకా ఏమైనా బలిదంటే చూపించండి, అవన్నీ మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ. ముఖ్యంగా నెమ్మలు సొల్లులు ప్రభావ మా జీవితంలో జమ చేసుకుంటున్నాం. ప్రతిదానికి ఒక సొల్లు పెట్టుకొని చివరి పెట్టుకుంటున్నాం ప్రభావ, సమర్థించుకుంటున్నాం ప్రభావ. కాబట్టి నేను అవన్నీ మా నుంచి దూరం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ధైర్యపరచండి నేను. ముఖ్యంగా ప్రభావ మిమ్మల్ని ప్రేమించేవారు మీతో సహవాసం కట్టారు. అవును ప్రభావ, మిమ్మల్ని నిలుగా ప్రేమించేవారు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు ప్రభావ. మిమ్మల్ని ప్రేమించేవారికి మీ వాక్యం అంటే బహు ఇష్టం. మిమ్మల్ని ప్రేమించేవారు మీ గొర్రెలు దాస్తారు ప్రభావ. ప్రేమ లేని వారి మూడు చెల్లెలు ప్రభావ. నామకరమైన క్రైస్తవ జీవితం అయిపోతుంది. కాబట్టి నేను మమ్మల్ని అందరినీ విజయింపజేసి సాయంత్రం సమయంలో ఈ శటంలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆది కాండం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాం. ఆది కాండము 12 చేసుకోవడం ఉందా లేదా బైబిల్ లేదా? నీడలని ఆచరించద్దు, నిజ స్వరూపంని ఆచరించమడా లేదా? ఆచరించడం అంటే పండగ చేసుకోవాలా లేదా? ఆచరించాలంటే పండగ కాదు, ఆచరించుడి అని అర్థం, చెయ్యండి అని అర్థం కదా. అంటే పండగ చేయాలని ఉంది కదా, కానీ ఏ పండగ అనేది అర్థం చేసుకోవాలి కదా. అది నీడ, కంటకు కనిపించేది నీడలు, కానీ ఆత్మ కనిపించేది నిజమైంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే కంటకు కనిపించేది నిజమైంది అనుకుంటారు. కట్టడం వస్తుంది లోకం అంతా. ఈ లోకం ఎందుకు వస్తుందంటే కనిపిస్తే నమ్ముతా, లేదు కళ్ళకి కనిపించేది ఉన్నది అని నమ్మడమే అసలైంది అంటాడు కదా. ఎందుకంటే ఆదమ వాళ్ళు మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు వారి కన్నులు తెరవబడను అని లేదా వాక్యం. ఎంతమంది చదివి చెప్పండి ఆ వాక్యం? వాళ్ళ కన్ను తెరవబడ్డాయంటే అంతకు ముందు మూయబడ్డాయా లేవా? నేను చూపించాను ఒకసారి. ఏంటంటే వాళ్ళు పాపము చేయక ముందు ఈ నల్ల గుడ్డు బయటికి లేదని చూపించండి. పాపము చేయక ముందు నల్ల గుడ్డు లేదు, మొత్తం తెల్లగుండేది. ఎప్పుడైతే పాపం వాళ్ళు పాపం చేస్తున్నారో అది తెరవబట్టి ఆయన తెలిస్తే ఏమిటంటే ప్రకృతి సహజంగానే కనిపిస్తుంది, కానీ ఆత్మీయమైన కన్యవు. అర్థమవుతుందా?
ప్రారంభం చెప్తున్నా నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్నో రకాల దయ్యాలను చూసినాను. అంటే చెప్పండి, నేను సాధారణంగా వేరే చర్చస్కి పోతే ఎప్పుడు చెప్పండి ఇట్లా వాక్యం, ఎవరు ఇక్కడికి వస్తే చెప్తాయి ఇట్లాంటి వాక్యాలు. ఎందుకంటే మీరు ఆత్మలో ఎదిగిన వారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు, నమ్ముతారు కూడా. అనుమానిస్తారా? అనుమానిస్తారా? మళ్ళీ పెట్టండి. కళ్ళకు కనిపించేది నిజము కాదు, నీడలు. నిజ స్వరూపము ఈ కళ్ళకి కనిపించేది కావు. అందుకే మీరు అందరూ కళ్ళు మూసుకొని గట్టిగా చెయ్యి కూడా పెట్టండి కళ్ళ మీద, రెండు కళ్ళు గట్టిగా ఒత్తుకోండి. మీకు ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుందా? ఏం కనిపిస్తలే? నేను కళ్ళు గట్టిగా మూసుకున్నప్పుడు నాకు ఏమేమో కనిపిస్తుంది. ఏదో వెలుగులు, మంట, ఏవో జీవులు, అన్ని వివిధ రకమైన జీవులు పోతున్నట్టు కనిపిస్తుంది. దేవుడి పిల్లలకు కనిపిస్తలేదు, రక్షణ పొందిన వారికి కనిపిస్తలేదు, సరే ఎందుకు విషయం మాట్లాడుతున్నారంటే ఈ కళ్ళతో మీరు చూడలేరు ప్రభుని, అది పాయింట్. అందుకే నన్ను చూసి ఎవరు బ్రతకలేరంటే ఈ కళ్ళతో చూడలేరు, ఇవి పాపం గురిన కళ్ళు. అందుకే వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి కళ్ళని, ఎందుకంటే పాపం ఇక్కడ ఎంటర్ అవుతుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు ఏమైందంటే ఆత్మ చూస్తాను. నేను ఎన్ని రకాల దయాలు చూస్తాను, కళ్ళు మూసుకొని చూసిన, కళ్ళు తెచ్చి చూడలే. అది పడుకున్నప్పుడు అవి వస్తున్నప్పుడు అవి ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఏ దశ నుంచి వస్తున్నాయి, వెనకాల నుంచి వస్తున్నాయా, ముందు నుంచి వస్తున్నాయా, అన్ని కనిపిస్తాయి కళ్ళు మూసుకున్నప్పుడు. కళ్ళు తెరిస్తే కనిపించవు, అవి వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి. ఒక్కసారి నేను వేరుకొని కూర్చున్నానంటే ఇంకా నా దగ్గరికి రావు. అంటే వాటికి కూడా తెలిసినట్టు అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పవలసుకున్నాను, ఎందుకంటే మన వాటికి వేరే వాటికి అవి ఎందుకు వీళ్ళు రావాలంటే తెలుసా? నేను ఎన్నో దయ్యాలతో మాట్లాడినప్పుడు నేను ఎవరిని పడతాయో తెలుసా? ఎవరినైతే దేవుడు ఒక స్పెషల్ గా ఎన్నుకుంటాడో, నువ్వు ఒక నక్షత్రం లాగా నీ లోపల వాడుకుంటాడో, అంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు, అనేకులని తట్టు తిప్పేవాడు నువ్వు. అటువంటి స్టార్స్ ఉన్న వాళ్ళని పట్టుకొని ప్రయత్నిస్తాయి అవి. వాళ్ళ ద్వారా వాడు మహిమ పొందుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ దూరినట్టు వాళ్ళు ఎక్కడ నిలబడినా ఆకర్షింపబడుతూ ఉంటారు. అట్లా దేవుడు అందుకని నక్షత్రంలాగా పెట్టండి నిన్ను, నన్ను, మనందరినీ. అందుకని మనల్ని వాడుకొని వాడు ప్రయత్నిస్తుంటాడు. మనం ఇవ్వచ్చు, మనం కళ్ళు అందుకే మూసుకోవాలా, కళ్ళు జాగ్రత్తగా ఉండాలా, వాటి జాగ్రత్తగా కాపాడుకోవాలా. నేను ఎప్పుడు జోక్ చేస్తుంటా, ఎందుకంటే చాలా మంది కళ్ళద్దాలు వస్తాయంటే వాటిని సరిగా వాడుకోవాలి. కళ్ళను సరిగా వాడుకుంటే అద్దాలు ఎందుకు వస్తాయి? చాలా మంది అడుగుతారు, మీరు 8 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు, మరి మీకు ఎందుకు అర్థం రాలేదు అంటే నేను బట్టి జాగ్రత్తగా వాడుకుంటాం కాబట్టి. కళ్ళని జాగ్రత్తగా వాడుకుంటాం కాబట్టి అర్థాలు రాలేదు నాకు. కొన్ని వందలు వేల పేపర్లు చదువుతా రాస్తా కూడా 19 పుస్తకాలు రాసిన, 20వ పుస్తకం త్వరలో రాబోతుంది, వచ్చే సంవత్సరం పబ్లిష్ అయిపోయింది. మా తాత 40లలో అంటే 1940s లో ఆయన స్కూల్ కి ప్రిన్సిపాల్ ఉండే, తర్వాత మొత్తం డిస్ట్రిక్ట్ స్కూల్స్ కి ఆయన ఇన్స్పెక్టర్ ఉండే మా తాత. ఆయన అప్పుడులో ఏదో పుస్తకం రాసిండట, సోషల్ ఇండియన్ హిస్టరీ అనే బుక్ రాసిండట. అది నాకు ఎప్పుడు చోలబడింది తెలుసా? ఆయన చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత నాకు చోలబడింది. అంటే అది నాకు నిజంగా నాటుతుంది ఆ విధానం. మా తాత రాసిండు పుస్తకం. మరి మనమల్లలో ఎవ్వరు రాయలేదు. ఆయనకి ఎంతమంది మనమల్లు తెలుసా? దగ్గర ఒక 70-80 మంది మనమల్లే. అందరిలో నేను ఒక్కడే రాయగలిగిన అది 19 పుస్తకాలు. కొన్ని వేల మంది చదువుతారు నా పుస్తకాలు నేను రాసినవి. ఎందుకంటే మీకు చెప్తున్నారా? ఎవరు చెప్పాలో చెప్పండి, చెప్తున్నాయి కానీ మీరు కూడా చదవాలి. మనం చదువుతాం చచ్చే టైం. సో ఇన్ని
ఇన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలలో ఎన్నో పుస్తకాలు రాసినవాడిని నాకు తెలుగు గుర్తు కూడా లేదు. ఎన్ని రకరకాల పేపర్లలో మ్యాగజైన్స్ ఎన్నో రాసిన వందల పేపర్లు రాసింది. ఇప్పుడు అంటే ఒక 23-24 సంవత్సరాల క్రితము క్యాసెట్ కూడా నేను తయారు చేసిన, పాటలు పాడి పాటల క్యాసెట్ రిలీజ్ చేసిన 2 క్యాసెట్లు. అర్థమవుతుందా? అంటే నాలో ఒక తపన ఉండే ఏంటంటే నేను ఇంతగా కూర్చొని ప్రార్థన చేసుకుని ప్రభా 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 అనేటువంటి కాదు, ప్రార్థన చేసి పరిగెత్తుతా నేను ముందు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తాను మీరు ఇట్లా మోషే, ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు? నేను నీకు అన్ని ఇచ్చేసినా కదా, నీ చేతికి దండం ఇచ్చినా అంటే నీకు అధికారం ఇచ్చిన ఈ లోకంలో నిన్ను నేను దేవుడు ఫరోకి దేవుళ్ళగా నిలబెట్టిన నేను. ఇన్ని ఇచ్చినాక నువ్వు ఇంకా మొరటి పెడుతున్నావు అన్నాడు. అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది, అవును కరెక్టే కదా. ఆయన అన్నింటి మీద విజయం ఇచ్చి నీ చేతుల్లో పెట్టేసి పోయిండు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నీ చేతిలో విజయం ఉంది, నువ్వు వాడుకోక ఇంకా ప్రార్థన చేసుకుంటే ఏడ్చుకుంటా ఉపాసాలు ఏమర్థం? అర్థం లేదు. నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. సరే పసిపిల్లలు లేకపోతేనేమో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకోండి. మీరు పసిపిల్లలు, మీరు యుద్ధం చేయలేరు. పసిపిల్లలు ఎవరు యుద్ధం కూడా బాగుపడు. కాబట్టి చిన్నపిల్లలకి మనము వాడికి మన కష్టం వస్తే వాడిని ఆదుకుంటాము, ప్రార్థన చేస్తాము, వాడిని హాస్పిటల్ తీసుకెళ్తాం కదా. అదే నువ్వు పెద్దోళ్ళు అయితే ఎత్తుకొని తీసుకోపోవాలా, నేను నువ్వేం చేయాలా, నీ అంతా నువ్వే పోవాలా లేదా? ఇది ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితంలో మీరు పిల్లలా పెద్దలా అది మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలా. ఇంకా ఎంతకాలము, ఇంకా ఎంతకాలం నేను మీతో పాటు ఉంటాను అనడం లేదా? చెప్పండి. ఎంతకాలం మీ రోగం వస్తే వచ్చి ప్రార్థన చేయాలా, మీ రోగం వస్తే ఫలాన్ని మంది ఇవ్వాలా? ఇంకా ఎంతకాలం? కాలం ప్రకారంగా చూస్తే మీరు ఎక్కడ ఆర్థిక స్థితిలో తండ్రులై ఉండాల్సింది, కానీ ఇంకా మీరు పాల మీదనే ఆధారపడ్డవారు అనడం లేదా? ఇప్పుడు చూడండి, ఆది కాండంలో ఒక వాక్యం మనం చూస్తున్నాము, 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం చెప్పి అంతే కదా, ఆది కాండం అన్నది కానీ మీకేం చెప్పలేదు. 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయము. ఇక్కడ మన తండ్రి అంటే మన దేవుడు ఒక గొప్ప ప్రవక్త అని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? మన పరిచయం అక్కడ చూసిన బోర్డు ఏం చెప్పండి? కల్లం బైబిల్ ప్రవచన పరిచర్య. అంటే ఇది ప్రవచన పరిచర్య. బైబిల్లో ఉన్న ప్రవచనాలు నేర్చుకోవాలా, అర్థం చేసుకోవాలా. తర్వాత రాబోదినాల్లో ఏం జరగబోతుందో నువ్వు చూడాలా, కన్ను మూసుకొని. రాబోదినాల్లో ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాలా. నీ కుటుంబం మీద ఈ శత్రువు ఎట్లా వస్తున్నాడో నువ్వు గమనించాలా. వచ్చి నీ కుటుంబం ముందు నిలబడాలను దానికి వ్యతిరేకంగా. నీ భార్యకి వ్యతిరేకంగా దుష్టుడు వస్తుంటే నువ్వు పోయి నిలబడాలా. నీ భర్తకు వ్యతిరేకంగా వస్తుంటే నువ్వు పోయి ఫస్ట్ నన్ను ఎదుర్కోరా అనాలా. ఎదుర్కోగలవా? దయ్యం చూస్తే భయపడిపోతావా? వాటిని చూస్తే గదగద ఉంటుతారు మనుషులు. ఎందుకంటే పిచ్చి పిచ్చి పోతాయి ముఖాలు. మన సినిమాలు చూసినట్టు ఉండదు, ఫోటోలు చూసినట్టు ఉండదు. వ్యతిరేకంగా ఉంటాయి అవి. వాటి ముఖం ఉండదు, ఎట్లా ఉంటాయి. ముళ్ళు ముళ్ళు ఉంటాయి, నల్లగా ఉంటాయి, దాంబార్లాగా ఉంటాయి, కొన్నిసార్లు పొగలాగా ఉంటాయి, మంచులాగా ఉంటాయి, ఉంటాయి, పసుపు రంగులు ఉంటాయి, నల్లలాగా ఉంటాయి. అసలు వింతగా ఉంటాయి. అసలు అవి ఎట్లా కదులుతుంటే మీకు అర్థం కదా. గాలి కదిలినట్లే ఉంటాయి. కన్ను చూసుకుంటే తెలిసిపోతే ఎటు దిక్కులు వస్తే అవి నా ముందుకు వస్తున్నాయి, నా వెనకాలకు వస్తున్నాయి, నా కళ్ళ దగ్గర వస్తున్నాయి, నా కడుపు అన్ని కనిపిస్తాయి. కన్ను చూసుకొని చూడడం. కాబట్టి అది ప్రాక్టీస్ చేస్తేనే నేను చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎప్పటి చూడలేరు. సరే మన ధైర్యాన్ని చూసుకున్నావు కదా. నేను యేసు ప్రభువుని కూడా చూసిన చెప్పిన చాలా సంవత్సరాలు. యేసు ప్రభువుని ముఖాముఖిగా చూసిన, ఆయన శిలువ మరణం, శిలువ మీద పడుతున్న శ్రమను చూసిన, తర్వాత ఇద్దరు దొంగలను నేను చూసిన, తర్వాత ఎన్నోసార్లు ఆయన సింహాసనాన్ని చూసిన, ఆయన కిరీటాన్ని చూసిన, తర్వాత పరలోకంలో ఎన్నోసార్లు నేను తిరిగినట్టు అనుభవాన్ని చూసిన. నేను చెప్పాను ఎందుకని మరియంలో నా పక్కన నడుచుకోగలిగినట్లు ఒకసారి నేను చూసిన. మాట్లాడతారు తర్వాత కానీ సరే, ఎందుకు నేను మీకు ఇవన్నీ అనుభవం చెప్తున్నాను అంటే, నేను చూడగలిగితే మీరు కూడా చూడగలరు. మీ విశ్వాసము లెవెల్ వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే ఛాలెంజ్ గానే తీసుకొని కనీసం ఒక్కసారి ప్రభుని చూస్తే నీ రోగం నీతో పాటు ఉంటుందా?
దీర్ఘకాలం నుంచి నీకు రోగం ఉంది, 15 సంవత్సరాల రోగం పోయింది. 15 సంవత్సరాల అనుభవించిన బాధ ఏ డాక్టర్లు బాగా చేయలేకపోయారు. ఒకటే దర్శనం, ఒక్కసారి నేను చూసాను, చిన్న పిల్లలాగా భయంకరంగా ఏడ్చాను నేను. నా లైఫ్ లో ఎప్పుడు ఏడలే అంత భయంకరంగా. ఆయన శిలో పడుతున్న శ్రమ చూసి అంతే. ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా మంది తెలుసు అందరూ నన్ను చూస్తున్నారు. ఎక్కడ నేను పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు తెలుసా? నాకు ఒకరిన వల్ల కానీ ఆ దర్శనం నన్ను తయారు చేసింది. మొత్తం సత్యమైన లాగా తయారు చేసింది. కట్టలు డబ్బులు చూసి నేను పడిపోలేదు. స్త్రీలు ఎంతో మంది నేను పడలేదు. ఎందుకు పడలేదంటే ఆయన ముఖాముఖిగా నేను చూసిన, ఆయన సజీవ నేను చెప్పగలిగిన ఆ అనుభవంలో కూడా మీరు పోకపోతే మటుకు మీరు ప్రతి చిన్నదానికి అయ్యో ఏమైపోతుందో నా భవిష్యత్తు, ఎట్లుంటుందో నా పరిస్థితి అనుకోవచ్చు. మీరు ఈ సమస్య నుంచి ఎవరు వెళ్ళి తీసుకొస్తాడు అని బాధపడుకుంటా దుఃఖపడుకుంటా ఆ వేదనతోనే ఉంటారు. ఎప్పటికీ మీరు ప్రభువును ఆనందించలేదు. ఈ అనుభవం గుండా మీరు పోవాలంటే మీ ఆత్మీయ జీవితంలో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇది ప్రవచనాత్మకమైన పరిచర్య. మీరందరూ ప్రవచించడం నేర్చుకోవాలి. నా కోరిక అదొకటే. ఎందుకంటే పౌలుడు కొరింథీయుల సంబంధిత పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడు? ఆత్మ ప్రత్యక్షతల కొరకు ఆసక్తితో ఆపేక్షించండి, మరి విశేషముగా ప్రవచన వరాన్ని ఆపేక్షించండి. సరే, మనం భాషల వరం అంటే బాగుంటుంది కదా అంటారు, కరెక్టే, మంచిది. కానీ దానికంటే మంచిది ప్రవచన వరం అంటాడు. ఎందుకు? భాషలలో మాట్లాడేవాడు తన సొంతానికి లాభము చేకూర్చుకొనును. ఎంతమందికి లాభం కావాలో చెప్పండి. నీకు లాభం కావాలా వద్దా? నీ జీవితంలో నీకు మంచి ఏలు కావాలా లేదా? ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. He that speaketh in tongues edifieth himself అని ఉంది. చాలా బాగుంటుంది ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే నేర్చుకోవాలి కదా. నాకు ఇంగ్లీష్ రాకపోయాడు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంగ్లీష్నే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషే స్టేజ్ల మీద ఇంగ్లీషే, పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో ఇంగ్లీష్నే మాట్లాడుతున్నారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు. సార్ మాట్లాడుతారు స్టేజ్ మీద, పెద్ద పెద్ద ప్రాసెస్. స్టేజ్ ఎక్కిళ్ళు అందరూ సైలెంట్ అంట. నేనేం వింటా ఆ మాట, నాకు తెలుసు. నాకు కూడా ఇంకా మంచి మాట్లాడలేదు. ఏం విషయం మాట్లాడాలి? పెద్ద పెద్దలు నాకంటే వయసులో వాళ్ళకు కూడా తెలియని విషయం నేను నేర్చుకున్నాను. యోవనా లేదా? యోవనా లేదా? యోగం ఏమన్నా తెలుసా? నాకంటే పెద్దల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అన్నాడు. ఎట్లా వస్తుంది చెప్పండి? ఎట్లా వస్తుంది చెప్పండి? నీ టీచర్ల కంటే నీకు జ్ఞానం ఉంటుంది ఎక్కువ. కానీ నేను ఎన్నిసార్లు చెప్పిన మీకు, నేను మీ స్కూల్లో టీచర్ల కంటే మీకు ఎక్కువ జ్ఞానం ఉండాలని చెప్పినా లేదా? టీచర్ల దగ్గరికి వెళ్ళి ఫుల్ నేర్చేసుకొని టీచర్ అని నేర్చుకోవాలి. నేను చెప్తున్నా, మా టీచర్ని అందరినీ మించిపోయినా, గర్వంతో చెప్తుంది కాదు. నాకు పాఠాలు చెప్పిన వాళ్ళందరినీ మించిపోయినా, వాళ్ళకంటే ఎక్కువ సాధించిన. నా టీచర్ని కనీసం 1 బుక్ రాసిరు, 2 బుక్లు రాసిరు, 3 బుక్లు రాసిరు. నేను 19 పుస్తకాలు రాయగలిగిన. నా టీచర్లు చేసిన దానికంటే నేను 10 రెట్లు ఎక్కువ చేయగలిగిన. ఎందుకు చెప్తున్నానో ఉపయోగించుకోండి. ఇప్పుడు ఇది జీవం. మతి మాకు అసలు సభ్యే అవ్వలే. నాకు అది నేను చెప్పే పాయింట్కి, చిన్నప్పుడు పుట్టినది మొదలుకొని 15 సంవత్సరాల వరకు నీకు రోగం ఉంటే స్కూల్కి పోయిపోయేవాడివి, రూమ్ లో ఉండేటట్టు వండటానికి. ఎందుకంటే శరీరం అంతా గాయాలు, పుండ్లు, చీము, నెత్తులు గారేది నాకు ఎప్పుడు శరీరం నుంచి. కాళ్ళన్నీ పగిలి రకాలు. ఇట్లా నేను నిలబడలేకపోయింది. ఎత్తుల కాళ్ళతో నడిచేటది. అంటే ఎత్తుల కాళ్ళు వస్తున్నాడు అంటే గల్లీలా ఎప్పుడన్నా బలం ఇట్లా పెట్టిందంటే ఆ చీలి అనేక రకాలు కాలేదు. తర్వాత నిక్కర్ చేసుకుంటారు చిన్నపిల్లలు. పుండ్లు కోళ్ళు వచ్చి పొడిచేది పుండ్లని పుండ్లు అనుకోండి. అది ఓడిచినప్పుడు ఎట్లుంటుందిగా అటువంటి శ్రమలు, అటువంటి అనుభవాలు కూడా నేను బయటకు వచ్చేవాడిని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా? మొత్తం పోయింది స్కూల్ నాది. అసలు నాకు ఏం అర్థం కాకపోయింది. ఆ టీచర్లు రాస్తే బోర్డుల మీద ఆ అక్షరాలు ఏం అర్థం కాకపోయింది. మ్యాథమెటిక్స్ అర్థం కాకపోయింది, ఇంగ్లీష్ రాదు, ఏ సబ్జెక్ట్ రాదు, నాకు తెలుగు రాదు, అసలు రాయని కూడా రాకపోయింది. కానీ నేను మీకు చెప్తున్నా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతున్నానో అది నేను ఎప్పుడు చదవని కూడా నాకు అన్ని వచ్చేసింది మైండ్. మ్యాథమెటిక్స్ నేను ఎప్పుడు చదువుకోలేదు. స్కూల్ చేస్తాను. నేను ఎంత క్లాస్ నేను ఫెయిల్ అయినా, ఫస్ట్ టైం చెప్తున్నా. నేను 8th క్లాస్ నుంచి ఒక సబ్జెక్ట్తో ఫెయిల్ అయినా, అది మ్యాథమెటిక్స్. కానీ 3 నెలల దాన్ని నేర్చుకున్నా, ఒక ట్యూషన్ తీసుకొని 65 మార్క్స్ వచ్చినాయి. తర్వాత
ఫెయిల్ అయిన 65 వస్తాయా? 40 వస్తే గొప్ప, కానీ 65 మార్క్స్ అని పాస్ అయింది. ఎప్పుడు మాట ఇది? 1981 మాట. అప్పుడు చాలా టీచర్లు చాలా స్ట్రిక్ట్ గా తిట్టారు. ఇప్పుడు అందరికి 70, 80, 90 వస్తున్నాయి. మా టైంలో 50 వస్తే గొప్ప, చాలా తెలివిలో 50 మార్క్స్ వస్తాయి. మరి అటువంటి పరిస్థితి నేను అది ఈరోజు చెప్తున్నా. చదివితే ఏం అబ్బాయి ఈరోజు ఆటోమేటిక్ గా అన్ని నా మైండ్లోకి వస్తుంది. ఊరికి అట్లా చూస్తే సార్ పేజ్ మొత్తం చదవడం అసలు లేదు. జస్ట్ అట్లా 2 లైన్లు చదివితే మొత్తం అట్లా అయిపోతుంది. ఎట్లా చదివాలి సార్? సాధ్యం లేదు. పరిశుద్ధాత్మ వస్తే అసలు నీ లైఫ్ మారిపోతుంది. అందుకే 12 సంవత్సరాలకే ఆయన సేవ చేసిన వాక్యం ఇంత చదివినాము. మరి మీరు ఏం చేస్తారు 12 సంవత్సరాలు చెప్పండి. ఇక్కడ యేసుప్రభువు మీ దేవుడైతే యేసుప్రభుని వెంబడించాలంటే, యేసుప్రభుని అనుసరించాలంటే, యేసుప్రభుని ధరించుకోవాలంటే, ఆయన కలిగిన మనసును పొందుకోవాలని అన్ని ఉండే వాగ్దానం తెలిసింది ఇంకా వాక్యం. మరి ఏ రోజు చదివి మీరు 12 సంవత్సరాలకి అని చెప్పి యేసుప్రభు గురించి సండే స్కూల్లో చెప్పాలి కదా ఈ వాక్యం. సండే స్కూల్సే పోయింది కాలంలో చెప్పడం నేర్చుకోవాలి కదా. 12 ఏళ్ళకి ఆయన పెద్ద పెద్ద పాస్టర్లకి వాక్యం చెప్పిండు. అది నేను చెప్పే పాయింట్ ఇది. 12 ఏళ్ళు గొప్ప గొప్ప యాజకులకి ఇంత చిన్నకి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది? టీచర్ల కంటే జ్ఞానం వస్తుంది. క్రీస్తు అంటే అభిషేకుడు అన్నది ఇందాక కదా. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే సమస్తం సాధ్యం నీకు. ఎందుకంటే ఆ ఆత్మ నిన్ను అక్కడ నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఎందరూ స్వీకరించారో వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడిరి అనేది వాక్యం రోమా రాష్ట్ర పత్రిక 8 ఉంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే మటుకు మీ అంతటా మీరే మీ సొంత కాలంలో ఉపయోగించి నడుస్తారు, కష్టాల పాలవుతారు. అందుకే ప్రతిరోజు ఉదయం లేస్తే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి, కృపావరకు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నేను నా లాభం నా కొరకు నేను లాభం చూసుకోకపోతే ఎట్లా సాక్ష్యం ఇవ్వగలని చెప్పండి. ఎన్ని సంవత్సరాలు దొరికిపోతున్నా నీ లైఫ్ లో నువ్వు ఇంకా ఈ రోజు వరకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోకపోతే ఎంత లాస్ అయిందో నీకు తెలుసా? నీ లైఫ్ లో ఎంత నష్టపోయిందో నీకు తెలుసా? చాలా లాస్ అయిపోయినారు మీరు, నాకు తెలియదు. ఒకసారి లెక్క పెట్టుకోండి ఎంత లాస్ అయిపో. కొన్ని కోట్లు డబ్బు రూపాయలకి అయితే కొన్ని కోట్లు పోగొట్టున్నారు మీ లైఫ్ లో. అర్థమవుతుందా? కాబట్టి సరే, ఇప్పుడు 15వ వచనం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. చూడండి, వైరం అంటే ఎవరికైనా తెలుసా? వైరం అంటే ఎప్పుడు తెలుగులో వైరం ఆమె కరెక్ట్ చెప్పింది. అప్పుడే వచ్చింది, ఏంటికి వచ్చి లేటెస్ట్ వైరము అంటే శత్రుత్వం. శత్రుత్వం ఉంటే కొట్లాడతావు, కానీ ఫస్ట్ శత్రుత్వం ఉండాలి, తర్వాత కొట్లాడతావు. కాబట్టి నీకును స్త్రీకి వైరం అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? తండ్రి. ఎవరు చెప్తున్నాడు? సైతాన్ సర్పంతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకి వైరం, తర్వాత నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం. సైతాన్తో చెప్తున్నాడు. సైతాన నీ సంతానమునకు, తర్వాత ఆమె సంతానం అంటే స్త్రీ సంతానమునకు వైరం. 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలా. ఒకటి సైతానికి, స్త్రీకి వైరం. కాబట్టి బాబు జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు తెలుసా? స్త్రీలే. నేను అందుకే నేను ఒకసారి ప్రార్థన చేసిన, ప్రభావ చర్చలో ఎక్కువ స్త్రీలే ఉంటారు, ఎందుకు ప్రభావ? నాకు పురుషులు ఎక్కువ కనిపించాలని ఆశపడుతున్నాను ప్రభావ. స్త్రీలు అంటే వాళ్ళ పిల్లకి ఏంటంటే ఇంట్లో పిల్లల్ని కుటుంబాన్ని పోషించాలి, అదొక పిల్లలు పని. కానీ పురుషులకేమి? వాడు ఇంట్లో ఉంటాడు కదా, వాడు ఎందుకు కనిపించాడు ఇక్కడ చర్చలో? వాడి టైం పాస్ ఇంకెక్కడో, వాడికి ఏజ్ రాశ ఇంకెక్కడో. కాబట్టి నా కోరిక అది ఎప్పుడు ఎక్కడైనా చర్చలో పురుషులు నిండాలా అని ప్రార్థన చేసి వస్తాను. అక్కడ నాకు తెలుస్తుంది నెరవేరుతుంది అనేసి ఎక్కడైనా అట్లా ప్రార్థన చేసి వస్తాను. ఎందుకంటే ఈ టైంలో యుద్ధం చేయాల్సింది నువ్వు కూడా కదా. అనవసరంగా మనం స్త్రీలని నేరపోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నీకు వానికి సంతానం, నీకు వానికి అంటే స్త్రీకి సర్పమునకు అంటే సైతానికి యుద్ధం, శత్రుత్వం
అందుకే వాడు ఏం చేస్తాడంటే వాడిని తెలుసు ఇది తండ్రి ప్రవచించిన ప్రవచనం, దేవుని వాక్ అది ప్రవచనం, అది తరతరాలు నడుస్తున్నట్టు నువ్వేం చేయాలా. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటుందంటే సర్పంతో మాట్లాడుతుంది. నీ సంతానం అంటే ఈ రోజు ఇది వాడి సంతానం అన్న విషయం నువ్వు నేర్చుకోవాలి. ఈ రోజు వాడి సంతానం ఉంది అంటే సైతాను ప్రజలు కూడా ఉన్నారు ఈ లోకంలో, వాడి బిడ్డలను వాడు కాపాడుకుంటున్నాడు. అట్లనే దేవుడు తన బిడ్డలు కూడా కాపాడుకుంటాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా. తర్వాత నీ సంతానానికి అని దైవం మాట్లాడుతుంది సైతాన్తో, నీ సంతానములకు తర్వాత స్త్రీ సంతానములకు వైరం. అంటే ఇప్పుడు మీకు చెప్తా, మీరు అర్థం చేసుకునే విషయం ఏం తెలుసా, స్త్రీకి సంతానము ఉంటుందా అని నేను ఒక ప్రశ్న వేసిన. స్త్రీకి తన సంతానం వస్తుందా? సంతానం ఎప్పుడైనా పురుషుల ద్వారానే వస్తుంది. అర్థమవుతుందా? ఈ విషయం బాగా తీసుకోండి, సైంటిఫిక్ గా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సంతానం ఎప్పుడు పురుషుల ద్వారానే కలగాల, లేకపోతే రాదు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది తెలుసా, స్త్రీ సంతానం అంటే. అర్థమవుతుంది? అంటే కన్యక గర్భం గురించి ప్రవశిస్తుంది అక్కడ తండ్రి. నీవు ఒడగొట్టాలంటే పురుషుని సంతానం ఒడగొట్టలేదు నిన్ను, కానీ స్త్రీ సంతానము నిన్ను ఒడగొడుతుంది అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. తండ్రి అనాది కాల సందర్భం ఏం తెలుసా, కొన్ని వేల సంవత్సరాల నుంచి యుగాల నుంచి ఇది జరగబోతుంది. కానీ ప్రజలు ఎంత జాగ్రత్తగా మనకు భద్రపరిచింది నువ్వు అర్థం చేసుకోవాలి. అంతే అర్థం చేసుకుని దాన్ని పాటించాలా. నాకెందుకు ప్రభావ ఇంతగా శ్రమ ఇక్కడ ఉంది, కారణం నాకెందుకు ప్రభావ ఇంత కష్టం ఇక్కడ ఉంది, కారణం ఏదా కారణం, ఈ శత్రుత్వము తరతరాలు ఉంటది, సంవత్సరాలు దొరుకుతూ ఉంటది. అది నీకే కాదు, నీ పూర్వీకులకు ఉండే, నీ తల్లిదండ్రులకు ఉండే, మీ తాతలకు ఉండే, మీ అమ్మమ్మలకి అందరికీ ఉంది. వాళ్ళ నుంచి ఈ రోజు నీకు వచ్చింది, నీ నుంచి నీ పిల్లలు పోతా ఉంటాయి. అందుకు మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోవాలా, మీ పిల్లల్ని సిద్ధపరచాలా. ఇది ఆయన యొక్క సంకల్పం. తర్వాత ఎట్లయితే ఆదమ వాళ్ళు ఆ పాపం వలన ఈ రాజరికాన్ని కోరుతున్నారు. ఎందుకంటే మనిషి ఈ లోకంలో రాజు, ఆయన ప్రణాళిక ప్రకారం ఏంటంటే మీరు దీన్ని లోపరుచుకోండి అన్నాడు. ఆదమ వాళ్ళు దీన్ని ఈ లోకాన్ని లోపరుచుకోవాలా. ఎట్లా లోపరుచుకుంటారు చెప్పండి, ఎట్లా లోపరుచుకుంటారు? కొంతమంది కబ్జా చేస్తారు ల్యాండ్స్, ఎవరిదో ల్యాండ్ పోయి లోపరుచుకోవడం అంటే కబ్జా చేసుకోవడం. ఎట్లా కబ్జా చేసుకుంటారు? బలవంతులు అయితేనే కబ్జా చేసుకుంటారు. వాడు బలహీనుడు కాబట్టి ఓడగొట్టి వాడిని తను ఏదో చేసి అలా లోపరుచుకుంటారు. ఇది ఆదము అగలేగనట మీరు భూమిని లోపరుచుకోవాలా. ఎట్లా లోపరుచుకుంటారు? ఎప్పుడు చెప్పింది చెప్పండి, అది ఆ వాగ్దానం ఎప్పుడు చెప్పండి. ఎట్లా లోపరుచుకుంటుంది చెప్పండి. నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న అధికారాన్ని ఆదముల పాపం వల్ల. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు సొంత రక్షణ స్వీకరిస్తావో యేసుప్రభు నీకు ఆ అధికారాన్ని తిరిగి నిషేధిస్తాడు. అప్పుడు నువ్వు లోపరుచుకుంటావు. అంతవరకు నువ్వు లోపరుచుకోలేదు. నా జీవితం ఏం చెప్తున్నానంటే, ఎందుకు నేను లోపరచగలిగిన రక్షణ అనుభవం లేనంత వరకు శ్రమలో కూడా పోయొచ్చాం. రక్షణ అనుభవం పొందుతున్నాక వెయిట్ చేయలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎదురు చూసింది. చిన్నప్పుడు నేను కూడా చిరకరింపు పాపం పొందిన చిన్నప్పుడు పుట్టినోడికి 10 రోజులు పిల్లలు తీస్తారు అక్కడ చర్చలో. అది పనికిరాంది, ఎందుకంటే నీకు తెలియదు పాపం అంటే తెలియదు, పాపాలు ఒప్పుకోలేదు. బాప్తిసం తీసుకుంటే అర్థం కదా. కానీ ఏ రోజు అయితే రాత్రి దేవుడు అతను మాట్లాడిండో 92లో తెల్లవారి నేను తీసుకున్నాను. డిసెంబర్లో చలికాలంలో నైట్ మాట్లాడింది దేవుడు, మార్నింగ్ పోయి నేను బాప్తిసం తీసుకున్నా. చల్లగా నీళ్ళతో దాని తర్వాత నా మీకు పరిశుద్ధాత్మ అభిషేకం రావడము. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు నేను గాలిలోకి ఎగిరినా నా బాడీ ఆశ్చర్యపడి ఎట్లా అవుతుంది కదా అనుభవం నేను చెప్తున్నా. నాకైంది ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ వస్తే చాలా పవర్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఇది పాప నియమం ఉన్న శరీరం. ఇది అదేమో పరిశుద్ధాత్ముడు అంటే ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. ఆయన వచ్చినప్పుడు ఇది కొట్టుకుంటుంది, ఎక్కడ కొట్టుకుంటుంది, దొరుకుతుంది. నేను ఎంతమంది చూస్తున్నాను పరిశుద్ధాత్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ఇల్లంత పరిగెత్తుంది, మోకాళ్ళ మీద. ఆత్మ అంత పవర్ఫుల్ ఉంటుంది. మొట్టమొదటిసారి అపోస్తలుల 120 మంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు పడినప్పుడు మీరు చూసారు ఎట్లుండే పరిస్థితి. అక్కడ భూమి కంపించడం ఉంది, అక్కడ భూమి కంపించింది. అంటే భూకంపం వచ్చింది అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. ఎప్పుడు చెప్పండి కనిపిస్తుందా?
అసలు ఏవో ప్రార్థనలు సమర్థించుకుంటున్నాం, లోకాతీతంగా జీవిస్తున్నాం, ఎక్కువ సమయము నీ స్వార్థ కొరకు వాడుకుంటున్నావు, ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో పెట్టకుండా ఆయన నుంచి అన్ని కావాలని అడుగుతుంది. అదే స్వార్థం, అదే ఏమంటాం, మీరే చెప్పండి దాన్ని ఏమంటారు. ఆయన సన్నిధిలో సమయం గడపడం ఇష్టం లేదు, కానీ అన్ని ఆయన నుంచి పొందుకోవాలనుకుంటాం. ఏమైనా బాగుందా? ఆయన సన్నిధిలో కనీసం ఒక 6 గంటలు ఖర్చు పెట్టే కదా రోజు. పోతాం మనం. ఆయన సన్నిధిలో కనీసం ఒక 2-3 గంటలైనా ఖర్చు సమయం పెట్టగలమా? 24 గంటలు ఇచ్చింది దేవుడు నీకు. అయినా కానీ మనం ఎందుకు ఆ తపన, అంటే ఎందుకు చెప్తున్నాం మీకంటే, మీరు అవి చేయని వాడు నిజంగా మీరు యేసుని ప్రేమిస్తారని నాకు అసలు తెలియదు. యేసుని నిజంగా ప్రేమించేవాడు ఇప్పుడు ఈ బ్రదర్ నాతో పాటు సమయం ఎప్పటి నుంచి అంటున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, నాకే అవకాశం దొరికింది ఈ ప్రాంతానికి రావడం వస్తుంది. అయితే నేను ఎక్కడో అక్కడికి పరిగెత్తుకు వచ్చింది ఇందాక, నేను అక్కడెక్కడికి ఇంకేనా రవితో మాట్లాడుకుంటా, ఆయన అక్కడికి పరిగెత్తుకు వచ్చింది, నాకు ఇంకా తినకూడదు తెలియదు. అంటే ఆయనకి తపన చూడండి, ఆశ. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, వచ్చిండు, నేను పాయింట్స్ ఇచ్చేసిన అయిపోయింది. ఎంత టైం పట్టింది నీకు? నెల పట్టిందా? దగ్గర 3 వారం పట్టిందా? 2 వారాలు పట్టిందా? 2 వారాల నుంచి ఎదురు చూస్తున్నాయి. అంటే తపన గురించి మాట్లాడుతున్నాను నేను. నువ్వు నిజంగా యేసుని ప్రేమిస్తున్నావైతే ఎంత సమయం నాకు గడపగలవు, ఎంత సమయం అనే చదువులో పెట్టగలవు? మనం పెట్టలేం. ఏదో ఇప్పుడు చెప్తానండి, ప్రార్థన ఆత్మలో చేయండి అంటే మీరు శరీరంలో చేస్తున్నారు. అయితే ప్రార్థన ఆత్మలో చేయాలన్న వాక్యం కదా. ఆత్మలో ఎట్లా చేస్తారు కదా ప్రార్థన? ఆత్మ ఉంటే చేస్తారు, కరెక్టే కదా. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ప్రార్థన చేస్తాం. లేకపోతే ఎట్లా వస్తుంది ప్రార్థన చెప్పండి? మన ప్రార్థన ఎట్లా తెలిసే? భయంతో ఉంటుంది ప్రార్థన. ఏమైపోతుంది నా లైఫ్ లో అన్న భయంతో ప్రార్థన చేస్తాం. అది శరీరమైన ప్రార్థన. ఏదో చెయ్యాలి కాబట్టి ఆచారబద్ధంగా చేస్తాం, అది శరీరమైన ప్రార్థన. ప్రార్థన ఆత్మలో అంటే ఏం తెలుసా? ఎవడు నిన్ను తరమలేదు, నీ అంతటి నువ్వే అలారం పెట్టుకుంటావు. పొద్దున్నే 2 గంటలకు 3 గంటలకు అలారం పెట్టుకొని దేని కొరకు పెడతావు? అందరూ ఊరికి పోవాలా బ్రదర్, బస్ ఎక్కాల బ్రదర్ కాబట్టి అలారం పెట్టుకున్నా. నేను అలారం అట్లా పెట్టుకున్నాను. అలారం పెట్టుకుంటుంది సార్, అలారము ప్రార్థన కొరకు పెట్టుకుంటుంది. ఎందుకు చెప్తుంది? కానీ కొన్ని సంవత్సరాలకు అలవాటు అయిపోయింది ఆ శరీరం. అలారం మొగక ముందే చేసుకోవచ్చు బాడీ చేస్తాను. అప్పుడు అలారం అది మొగక ముందే ఆఫ్ చేసేసి పోయి మంచిగా ఫుల్ గ్యాస్ 2 గ్లాస్ నీళ్ళు తాగి మొహాల మీద గంట సేపు మినిమం వర్షిప్ చేస్తా భాషలతో. మానవ భాషతోని కొంచెంసేపు ప్రార్థన చేస్తా, ఎక్కువసేపు భాషలో ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందా? ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు తన స్వయానికి లాభం చేకూర్చుకున్నాడు. నేను బాగుంటేనే కదా వేరే వాడిని సాయం పడగలను, అంతే కదా. నేనే రోగంతో నిన్ను తెప్పించి దేవా ఇంటికి స్వస్థపరిచి దేవా అంటే నేను వేసలారకుంది. నీకే నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి నొప్పి ఏ ప్రార్థన చేస్తావు? కరెక్ట్ కదా. అట్లా ఉండాలా, కరెక్ట్ గా చెప్పేటో ఉండాలా. వేషధారణ ఎక్కువ చర్చలలో కార్యాలు దొరకలేవండి, స్వస్థతలు దొరకలేవండి, అద్భుతాలు దొరకలేవండి. ఎందుకంటే చెప్పేవాడు కరెక్ట్ లేకపోతే ఏమైతే చెప్పదు. అందుకే కొన్నిసార్లు చెప్పేవాడు పర్లోకం పోకపోవచ్చు. ఉందని ఒక వాక్యం చెప్పండి. మీరు ఎట్లా పోరు అన్నాడు యేసుప్రభు. పోయేవాడిని పోయారు అన్నాడా లేదా? కింద కూర్చున్న పోతారు, పైన పోతుంది. కానీ మనం అట్లా కాదు, మనం అందరినీ తీసుకోపోవాలా, అది ఆశ. కాబట్టి ఇది మీరు పాటించడం చేసుకోండి. ప్రభు నేను 15 సంవత్సరాలు ఈ రోగం మీద ఎప్పుడు నాకు విజయం లేదు ప్రభు, కానీ నాకు 15 సంవత్సరాలు పట్టింది. నీకు 15 సంవత్సరాలు పట్టడం అవసరం లేదు, 10 రోజులు కూడా పట్టడం అవసరం లేదు. 10 క్షణాలు 10 నిమిషాలలో 10 సెకండ్స్ నీకు కార్యాలు జరుగుతుంది నీ లైఫ్ లో. అర్థమవుతుందా? దాని కొరకు నీలో ఆ తీవ్రత మంచున్న అగ్ని ఉందా ఈరోజు పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి అదే కారణం. పరిశుద్ధ అగ్ని నీలో ఉండాలా. అది వివాహంలో మండలాలు ఉంటేనే కానీ నీ దగ్గరికి దుష్టశక్తులు రాలేవు, నీ దగ్గరికి మంత్రశక్తులు పనిచేయలేవు, నీ దగ్గరికి రాలేవు. నీ దగ్గరికి ఏ రోగం కోవిడ్ రాదని చెప్పిన, కోవిడ్ వచ్చిందంటే నీ లేదా బలైనని చెప్పిన. ఎందుకంటే అది దుష్టి కలిగిందని చెప్పినండి. దేవుడు ఎందుకు పర్మిట్ చేసాడు? ఆయన ఆజ్ఞానింపు దేవుడు రావు కదా, ఎందుకు ఆజ్ఞాపించాడు?
ఆయన శిక్షించాలంటే ఆజ్ఞాపించక తప్పదు. తన బిడ్డలు ఎందుకు శిక్షిస్తాడు? నిర్లక్ష్య జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా నువ్వు నీ జీవితాన్ని మార్చలేకపోయినావు. మళ్ళా నువ్వు క్రైస్తవులలో గుండిన దానివే. అయినా నువ్వు ఈ సత్యాన్ని గ్రహించలేకపోయినావు. అందుకు నువ్వు శ్రమల గుండా పడి ఈ అరణ్య మార్గంలో పరిగెత్తుతున్నాను. నేను అరణ్య మార్గంలో పరిగెత్తున్నాను నేను కూడా, కానీ ఆత్మలో. అందరూ ఉన్నా నేను ఒంటరి వాడిని, అన్ని ఉన్నా లేని వాడిని. అర్థమవుతుందా? ఒంటరి జీవితం అంటే ఇది. ఆత్మలో నువ్వు ఒంటరిగా ఉంటేనే కానీ నువ్వు ఆయనకు దొరకవు. అందరితో పాటు ఉంటే ఆయన దూరంగా ఉంటావు. అందుకే నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ బంధువులని, మిత్రులను అందరినీ విడిచిపెట్టి బయటకు రా అన్నాడు అబ్రాహాముతో. ఎందుకన్నాడు? ఒంటరిగా దొరికితేనే నేను నడిపించగలను. నువ్వు అందరితో పాటు ఉంటే మీ మస్తు డబ్బులలో లేదు కదా, మీకు అన్ని ఆస్తులతో ఉన్నాయి కదా, దేవుడు అవసరం లేదు. దేవుడి కార్యాలు నువ్వు చూడాలా, దేవుడితో పాటు సహవాసం కలిగి జీవించాలి. 300 సంవత్సరాలు ఒంటరిగా ఉండాలి చెప్పండి. ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది, 300 సంవత్సరాలు దేవుడితో నడిచేను ఉంది. అంటే ఆయన నడిచిండు, ఒంటరిగా నడిచిండు, ఆయనతో పాటు నడిచిండు కాబట్టి కనిపించకపోయాను. అంటే ఏ ప్రపంచంలో తిరిగిండు ఆయన. ఈ రోజు వరకు కూడా ఆయన ఏ ప్రపంచం తిరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి, ఇది ఒకటే కాదు ప్రపంచం, కంటకు కనిపించేది ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. రకరకాల జీవరాష్ట్రాలు ఉంటాయి. జీవరాష్ట్ర పత్రిక 11లో ఉంటాయి. అవి మీ తర్వాత జనరల్ నేను చూపించాను. కానీ ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం ఏంటంటే ఈ శత్రుత్వం, శాశ్వతంగా ఉండే శత్రుత్వం ఎవరికి? నీకు, సైతానికి. కాబట్టి సైతాను ఈ లోకాన్ని వారి అధీనంలో తీసుకున్నాడు. యేసు ప్రభు కల్వరిలో తన ప్రాణాన్ని యాదంగా పెట్టి విజయం పొంది దీన్ని తిరిగి తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు? టైం పాస్ చేస్తావా నువ్వు కూడా? లేక నాకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, కాలేమంటున్నాడు. కాలేము వృద్ధాప్యంలో జాషువా దగ్గరికి వచ్చాడు. జాషువా, నీకు తెలుసు మన ఇద్దరమే వచ్చినాం వాపస్. మనతో పాటు అందరూ చనిపోయినారు. మన ఇద్దరమే అడుగుపెట్టినాం వాగ్దాన దేశంలో. అయితే ఇందులో రాకముందు మోషే నాకు వాగ్దానం చేసాడు, పలాని స్థలాలు నీకు ఇస్తా. ఇక్కడికి వచ్చినాక అందరికి స్థలాలు ఇచ్చాడు, మళ్ళీ నాకు ఇంకా స్థలం ఇవ్వలేదు. ఎందుకంటే మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞ. మన ఇద్దరం లెవెల్ ఒకటే, మన ఇద్దరం సమానంగా కొట్లాడినాం, యుద్ధం చేసినా గెలిచినాం. కానీ మోషే నీకు ఇచ్చిండు లీడర్షిప్. కాబట్టి నేను ఎదురు అడగాల న్యాయంగా. నాకు హక్కు ఉంది, నేనే ముందుకోగలను నేను. కానీ నీవు లీడర్వి కాబట్టి నేను అడుగుతున్నా, నాకు మోషే ఆజ్ఞాపించిన ఆ స్థలాలు నాకు ఇస్తావా, లేదా నేనే పోయి యుద్ధం చేసి వాళ్ళని అందరినీ ఓడగొట్టి చంపేసి తరిమేసి ఆ స్థలాలు ఆక్రమించుకోవాలా అని అంటాడు అక్కడ కాలేబు. తర్వాత ఏమంటాడు? నేను ముసలినైనా నాకు ఇంకా యవనస్తులాగా శక్తి ఉంది, నేను యుద్ధం చేయగలను, నేను వాళ్ళని అందరినీ ఓడగొట్టి తరిమేసి ఆ స్థలాలు ఆక్రమించుకోగలను అంటున్నాడు. కాలేబు సాక్ష్యం అది. కాబట్టి అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు రక్షణ పొంది కూడా యుద్ధం చేయక తప్పదు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. యుద్ధంలో గాయాలు అయితా ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, వేదన కలుగుతూ ఉంటది అనేసి నేను విడిచిపెడతాను అని చెప్తున్నాడు. యుద్ధం పోవాల్సిందే. నీ మీద శత్రువు నీ మీద దాడి వేసాడు, వాడి ప్రాణం నీ మీద పడింది. మరణపు ముళ్ళు అంటే ఏం చెప్పండి? మరణపు ముళ్ళు అంటే పాయిజన్. సర్పం యొక్క పాయిజన్. అది ఆ పాయిజన్ కంటే రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. శరీరంలో ఏమేమో అవయవాలు దెబ్బతింటా ఉంటాయి, చచ్చిపోతా ఉంటాయి. మరి ఆ ముళ్ళుని తుడిచేసాడు దేవుడు. అంటే పాయిజన్ మీద పడడానికి వీల్లేదు. అర్థం చేసుకోండి. ఎటువంటి సమస్య, ఎటువంటి డాక్టర్లకు అందుబాటులో ప్రాబ్లమ్స్ అయినా కానీ నువ్వు ఖచ్చితంగా విజయం పొందగలవు. ఎందుకంటే దాన్ని తుడిచేసాడు దేవుడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీ ప్రార్థనలు ఎక్కడో తెలుసా, నువ్వు శరణానుసారంగా ప్రార్థించద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది వాక్యం. ఆయన వాగ్దానం చేసిండు, నీకు సైతానికి నీ సంతానానికి. అంటే నీ సంతానం స్త్రీ అంటే ఇక్కడ సంఘము అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా. స్త్రీ అంటే సంఘము. ఫస్ట్ లేయర్ ప్రవచనం, సెకండ్ లేయర్ ప్రవచనం. ఫస్ట్ లేయర్ ప్రవచనం ఏంటంటే మొదటి దశ ప్రవచనము, కన్యక గర్భం ధరించాలా, అది ప్రవచనం. ఎందుకు? ఆదాము పాపం చేసిండు కాబట్టి ఆదాము సంతతి నుంచి వస్తే పాపంకి విలువ లేదు. యేసు ప్రభు ఆదాము సంతతి నుంచి వస్తే పాపం మీద విజయం పొందాడు. అందుకు కన్యక గర్భం ధరించాల్సి వచ్చింది అనేసి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. స్త్రీ సంతానం అని ఎందుకు చెప్పాడంటే అదే కారణం. స్త్రీకి సంతానం ఉండదన్న విషయం మనకు తెలుసు. పురుష ద్వారా సంతానము విస్తరిస్తూ ఉంటది. కానీ ఇక్కడ ఎందుకు స్పెషల్ గా తండ్రి చెప్పిందంటే ఆది కాండము 3వ అధ్యాయం మొట్టమొదటి పుస్తకంలోనే ఈ ప్రవచనం ఉంది మన ప్రభు పుట్టుకకు సంబంధించి. ఎంతమంది ధ్యానిస్తారు చెప్పండి? క్రిస్మస్ పండుగ నా దర్శనానికి ఎవరు ధ్యానించండి, యాడ్ చేస్తారు. ఎవరు తెలియదు సత్యం.
ఎందుకు తెలియదంటే మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపిస్తాడు, ఆయన తన ఇష్టం ఉన్నట్టు తీసుకెళ్తాడు. నేను ప్రిపేర్ అయిన వాక్యం వేరే, యాక్చువల్ గా 2 పేజీల వాక్యం ఉంది, కానీ మనం ధ్యానిస్తుంది ఇంకెక్కడో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్తాడో అతనికే తెలుసు, అతనికి కూడా తెలియదు అంటాడు యేసుప్రభు. కాబట్టి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే నేను ఈ రోజు ఎక్కడ నడిపించాలో, ఎట్లా తీసుకోవాలో అదే తీసుకెళ్తాడు. ఏది చెప్పిపోయాలో అదే చెప్పిస్తాడు. నువ్వు దాన్ని స్వీకరించిన రోజు నీకు విడుదల, ఆ వెలుగు నీలోకి వస్తుంది, నీ హృదయంకి వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలా, స్వీకరించి గమ్యం దీని ప్రకారంగా పోతాను అన్నప్పుడే నీ జీవితంలో కాలేదు. అప్పుడు యశస్వంతుడు రేపు పోయి తెచ్చుకో, పోయి తీసుకో. ఎట్లా తీసుకోవాలా? యుద్ధం చేయాలా? యుద్ధం చేస్తారా? చూడండి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్ని వస్తాయి, కానీ మానవ తలంపు కదా, అదే శారీరకమైన ప్రార్థన. శరీరంలో ప్రార్థించకండి, ఆత్మలో ప్రార్థించడం నేర్చుకోండి, భాషలలో ప్రార్థించడం నేర్చుకోండి. నీకు భాషల వల్ల ఇంకా రాలేదంటే నువ్వు చాలా లాస్ అయిపోయినావు నీ లైఫ్ లా. కోట్లు పోగొట్టున్నాను, కోట్ల విలువ గల ఆత్మీయమైన జీవితం నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు రూపాయల కొరకు ప్రయాసపడండి, కనిపెట్టండి, ఉపవాసాలు ఉండండి. నేను అంటే చాలా కాలం ఉన్నా 92లో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తున్నాను. అలాంటి ప్లేస్కి పోతే భాషల వరం వస్తుందేమో, నాకు అక్కడ తప్ప లేదు. అంతే, నాకు అది వదిలిందా పట్టుకుంది గట్టిగా, అంతే పోయి చెయ్యాలా, నేర్చుకోవాలా. ఎక్కడ ఇస్తారో ఎక్కడెక్కడికి పోయినా, క్యాథలిక్ చర్చలకు పోయినాను. హోసన్న అప్పుడే స్టార్ట్ చేసిండు, యేసన్న మినిస్ట్రీస్ అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళది గుంటూరు ప్రాంతంలో. ఫస్ట్ టైం పబ్లిక్ హైదరాబాద్ చేస్తే అక్కడ పరిగెత్తున్నా, ఎక్కడెక్కడో పరిగెత్తున్నా, ఎక్కడ రాలేనా. కానీ ప్రభు నన్ను చూసాడు, నా హృదయ ఆశ, వీరికి ఆశ ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని ఆశ ఉంది. అందుకు నాకు ఈ ఇంటనే ఇచ్చాడు. మొక్కల మీద ప్రార్థన చేసిన అప్పుడే పక్కన పడింది కదా, దేవుడు చెప్తున్నాను. అది నిజము అని నేను ధైర్యానికి చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఆ అనుభవం చేసిన కాబట్టి. తర్వాత ఎంతమంది ప్రార్థన అంతమంది పరిశుద్ధత దిగే జరగలేదు. బాప్తిజం ఇస్తుంటే చెయ్యి అంటకు ముందే పరిశుద్ధత వచ్చేసాడు. ఇప్పుడు పిలుపు ఇంకొక నెక్స్ట్ లెవెల్ పిలుపు. ఆ రోజుల్లో అన్ని పసిపిల్లలకు కొనుక్కుంటే పరిచర్య నాది, ఆత్మలో పసిపిల్లల కొరకు. ఇప్పుడంతా ఆత్మలో మీరు గట్టిగా ఏమంటే టైప్ కాదు, రాళ్ళు నమ్మిది జీర్ణ చేసుకున్న స్థితికి మీరు ఎదగాల ఆత్మీయ స్థితిలో. దాని కొరకు మీరు టైం పెట్టక తప్పదు, లేకపోతే మీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇవన్నీ అని అనాది కాలపు సంకల్పాలలో స్పెషల్ గా నీకే ఎందుకు ఇవ్వాలి అవి? నువ్వు ఆయన సమయమే గడపడప్పుడు నీకు ఎంత ఇస్తారు చెప్పండి. నేను అదే చెప్తున్నా, అట్లీస్ట్ కొత్త సంవత్సరం పాత సంవత్సరం బాగోదు, కానీ సూర్యుని క్రింద కొత్తది ఏమైనా ఉందా? ఎక్కడ చూస్తారా వాక్యం? సూర్యుని క్రింద ఏది లేదు, ఏ విధమైన కొత్తదనం ఏం లేదు. మళ్ళా సూర్యుడు వస్తాడు, దిగిపోతుంటాడు, మళ్ళా చంద్రుడు వస్తాడు, ఆయన కూడా మాయమైపోతాడు, మళ్ళా తెల్లవారి సూర్యుడు వస్తాడు. లైఫ్ అట్లా పోతుంది. కానీ ఎవరు చెప్తుంది కొత్త సంవత్సరం పాత సంవత్సరం అని? కరెంట్ చెప్తుంది, లేకపోతే కరెంట్ లేకుంటే ఎవరు చెప్పండి. ఎట్లా తెలుస్తుంది ఏ సంవత్సరం? వాళ్ళ వ్యక్తిని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మనిషి ఈ సృష్టిని ఆరంభించాడో టైం ఫిక్స్ చేశాడు. ఆది కాండం మొదటి టైం స్టార్ట్ అయింది అక్కడ. కానీ ప్రకటన కష్టపడి చివరిలో టైం తీసేస్తుంది, ఇంకా టైం ఉండదు అక్కడ, కాలచక్రం ఆగిపోద్దని ఉంది అక్కడ. అంటే ఈ కాలం ముగించినాక, అంటే ఇప్పుడు నేను టైంలో పెట్టండి, అందుకే ఆయుష్ తగ్గిపోతా ఉంటుంది. కానీ నా సీక్రెట్ చెప్తాను మీకు, నేను సీక్రెట్. మరణము మృంగివేయబడను, మరణము మృంగివేయబడను. ఎట్లా? విజయోత్సవంగా. ఆయన విజయము శిల మీద మరణాన్ని మింగేసింది. మరణం అనేది చివరి శత్రువు అన్నది బైబిల్లో. కాబట్టి నువ్వు నీ ఇష్టానుసారంగానే ఇది విడిచిపెట్టాల. అది నేను తీసుకోవడానికి వెళ్ళలేదు, అది కాదు నేను చెప్తున్నా. ఈ సత్యాన్ని అనుమానించకుండా స్వీకరిస్తాను ఎవరైనా. నువ్వు దాన్ని స్వీకరిస్తే నీ మైండ్ వచ్చింది, ఓ నాకు ఇది ఇది, నాకు అది ఇది, నేను ఎక్కువ కాలం బ్రతకను అంటే నువ్వు దానికి బానిసం అయిపోతున్నావు. కాబట్టి నేను అట్లా ఉన్నాను. నేను ప్రతిరోజు చచ్చిపోతున్నాను కదా లేదా చెప్పండి? అంటే ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు బతుకోవా లేదా? డైలీ అంటాడు ఇంగ్లీష్ లో. ప్రతిరోజు నేను మరణిస్తున్నా అంటాడు. ఒకసారి కొట్టేసి పడేసిపోయిన యూదుల ఆచారం ప్రకారంగా రాళ్లతో కొట్టి వాడు స్పృహన్నారా చచ్చిపోయినని చూస్తారు. చెక్ చేసి చచ్చిపోయినట్టు ఈడ్చుకుపోయి అక్కడ సమాధి పనుల్లో పడేసిపోతారు. మంచిగా సమాధి కూడా చేయరు. అట్లా పౌరుని ఈడ్చుకుపోయి పడేసిపోయారు. మీరు చూసారు కదా వాక్యం.
వాళ్ళందరూ వెంటనే కలిసి వచ్చిందా లేదా కదా మళ్ళీ పోయి సువార్త చెప్తుంది. మళ్ళీ స్వార్థం చెప్పిందా లేదా? నీ జీవితం కూడా అట్లా కాక ఆమేన్. నా జీవితం అట్లనే ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి నేను చాలా మంది గమనించిన హాస్పిటల్ రాజేశ్వరుడు నాకు ఇంకా డైరెక్ట్ వచ్చేసి అప్పుడు దేవుడు చెప్తుండు ఈమె రెడీ అయిపోయింది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మరణం చేస్తున్నాడు. ఈ విషయం అర్థం చేసుకున్నాను. రక్షింపబడ్డ వారి దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారి దగ్గర మరణం రాదు. మోషే విషయంలో మోషే దగ్గర మరణం రాలేదు. అప్పుడు ఎవరు రావాల్సి వచ్చింది? దేవుడే రావచ్చు. దేవుడే వచ్చి అతన్ని తీసుకోబోయాడు. ఎందుకంటే మృత్యు కూడా అదొక దురాత్మ, అది దయ్యమది మృత్యు అనేది. అది ఆయన ముట్టలేకపోయింది. ఎందుకు ముట్టలేకపోయింది చెప్పండి? ఎవరు చెప్పాలరా? మోషే మొత్తము ఆయన మహిమ, దేవుని మహిమ చేత కప్పబడ్డవాడు. ఆయన పర్వతం నుంచి కిందికి దిగొస్తుంటే ఎవరు చూడలేకపోయారు. మహిమ ఉంటుంది. కాబట్టి రక్షింపబడ్డ నువ్వు, పరశురాత్మ పొందుతున్న నువ్వు, నీలో ఆ మహిమ ఉంటుంది. ఇదే రాడు మరణం. నువ్వే నీ చేతులను నీ హెల్త్ నిలగొట్టుకుంటున్నావు. రకరకాల వస్తువులు తినేసి నీ శరీరాన్ని కించపరుచుకుంటున్నావు. దేవుడు అంటే ప్రభావ నాకు ఎందుకు ప్రభావ కడుతుందంటే, నాకు ఎందుకు ప్రభావ డయాబెటీస్, నాకు ఎందుకు ప్రభావ బ్లడ్ ప్రెషర్, నాకు ఎందుకు ప్రభావ హార్ట్ ప్రాబ్లమ్, నాకు ఎందుకు ప్రభావ తలనొప్పి, మైగ్రేన్ ఎందుకు ఉంది ప్రభావ నాకు అని నువ్వు అడుగుతున్నావు ప్రశ్న. నువ్వు అర్థం చేసుకుంది ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు ఆయన సంపూర్ణంగా సమర్పించుకోలేదు, నీ ఆత్మను సమర్పించుకున్నావేమో. కానీ నీ శరీరాన్ని సమర్పించుకున్నావా? నీ శరీరం కూడా రక్షణ అవసరం ఉంది వాక్యం, నీ ప్రాణానికి కూడా రక్షణ అవసరం ఉందని వాక్యం. అందుకు నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణం విశ్వాస పత్రికలు ఉన్న వాక్యం. ఈ మూడింటికి సంపూర్ణ రక్షణ ఉంటేనే కానీ నువ్వు సంపూర్ణంగా రక్షింపబడ్డ వాడు, రక్షింపబడ్డాను బావు. అర్థమవుతుందా? అప్పుడే నీ దగ్గరికి అపవాది రాలేడు, నీ శరీరాన్ని ముట్టలేడు. ఎందుకంటే నీ శరీరం కూడా సంపూర్ణంగా రక్షింపబడింది అన్న వాక్యం ఒక జ్ఞాపకం చేయబడింది. నేను దాన్ని స్వీకరించిన కాబట్టి దగ్గరకున్నా ఈ రోజు కూడా నా శరీరంలో ఒక్క రోగం లేదు. ఎందుకు లేదు చెప్పండి? గంట 2 గంటలు నేను భాషల్లో దేవుడు సూచిస్తా. ప్రతి రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నాన్ స్టాప్ కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదనే ఉంటా, వర్షం చేస్తూనే ఉంటా నాన్ స్టాప్. ఎందుకంటే నీకు సీక్రెట్ అర్థమవుతుందా? నీవు బాగుండాలా అంటే భాషల్లో దేవుని స్థితించాలా అన్నది వాక్యం. అక్కడ ఎందుకు చెప్తుందంటే ఆదికాండం 2వ వాక్యం, ఆదికాండం 1వ అధ్యాయంలో. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే ఇంకెప్పటికీ అర్థం కాదు ఈ వాక్యం. ఈ టైం మీరు దీన్ని స్వీకరిస్తే మీ జీవితం టోటల్గా మారిపోతుంది. ఏముంది తెలుసా? అదేందు భూమి ఆకాశంలో సృజించెను. ఇప్పుడు చదివిన దాని తర్వాత భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇప్పుడు ఏమైంది అక్కడ? అక్కడన్నీ అవన్నీ చూడండి. సృష్టిలో ఆరంభంలో ఏముందండి? ఇది దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? జలములపై అల్లాడుతుందని. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ అంటే లేదు, అందుకే ఇంగ్లీష్ కూడా చదవడం నేర్చుకోవాలా. ఇంగ్లీష్ ఏముంది? ఇంగ్లీష్ బైబుల్ ఇక్కడ The Spirit of God అంటే మూవ్ అంటే అక్కడెక్కడ తిరుగుతున్నది దేవుని ఆత్మ. మూవింగ్ అంటే కదులుతా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు వెళ్ళిపోతుంది. మీకు పరశురాత్మ ఎట్లా వస్తుంది తెలుసా? అదే ఎట్లా వస్తుంది తెలుసా? గాలి వీసక్కడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బట్ నేను అన్నదంటే నీ పక్కకి వెళ్ళిపోతే నీకు తెలుస్తుందా అంటున్నా. అంతే కదా? ఇప్పుడు నేను టచ్ చేసుకుంటే పోతే నీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది దేవుని ఆత్మలో. అసలు నువ్వు పట్టలేవు. అది వచ్చిందంటే గాలికి ఎగిరిపోతాం, దూరమే పడతాం. కొంతమంది క్రాసెస్ పడతారు మనుషులు. అంత పవర్ ఉంటుంది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అంత పవర్ఫుల్ అన్నట్టు. టచ్ చేసినట్టు అంత దూరంలో ఎగిరి పడతాం. అంత పవర్ ఉంటుంది అందులో. మరి ఇంకా అగ్నితో కూడిదైతే మరి భయంకరంగా ఉంటుంది. మొత్తం కాలిపోతుంది శరీరం అంతా అగ్నితో. భరించలేవు అన్నట్టు అంత భయంకరంగా ఉంటుంది ఆ వేడి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీళ్ళ మీద సిప్పుడు వెళ్ళిపోతుంది. సౌండ్ నేను చెప్తాను మీకు అట్లా మోటార్ సైకిల్స్ పోతుంది, స్పోర్ట్స్ బైక్స్ పోతుంది.
అట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నానండి నేను అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్న ప్రార్థనలో ఎందుకు అట్లా పరిగెత్తుతున్నాడు దేవుని యొక్క ఆత్మ నీళ్ళ మీద ఎక్కడ లేదు బైబిల్. నేను చెప్పేది అదే పాయింట్ మీ పరిశుద్ధాత్మ నడిపించే వాడుకో నువ్వు పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఎందుకు అట్లా జిప్ అని పరిగెత్తుతున్నావు అంటే ఒక్కొక్క టైం వస్తే అర్థం నేను చెప్తాను, ఒక్కొక్క టైం చెప్తా, అది ఎప్పుడు చెప్పాలో అర్థం చెప్తా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నా నేను చాక్లెట్ ఇస్తానికి అర్థం ఇది చేస్తే అయిపోతుంది కదా, టైం పట్టి దాన్ని బయలుపరుస్తా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇంగ్లీష్లో చదివానో ఇంకొక వర్షంలో ఎప్పుడైతే ఆ పదం చదివానో అప్పుడు నాకు మైండ్ బయటకు వచ్చి ఎన్ని సంవత్సరం పడుతుంది నాకు అది నేర్చుకుని. చిన్నప్పుడు చదువుతున్నా బైబుల్, నిజ సాధారణంగా నాకు తెలియదు బైబుల్, కానీ చాలా లేటుగా నాకు అర్థమైంది. చాలా లేటుగా అర్థం కావట్లేదు, మీకు త్వరగా అర్థమైపోతుంది. ఒకవేళ ఈరోజు రాకపోయింటే మీరు ఎప్పటికీ అర్థం కాకపోయింది మీకు, ఎందుకంటే మీకు వీళ్ళు ఎవ్వరు చెప్పారు. ఎవరైనా చెప్తారా మీరు విన్నాను ఈ వాక్యం మీ ఇంట్లో చెప్తారా పోయి చెప్పారు వేస్ట్. మీరు చెప్పాలా, చెప్పకపోతే మళ్ళీ మీ పిల్లలు మీ ఇంట్లోకి ఎట్లా లాభం అవుతుంది చెప్పండి. అందరూ లాభం పొందాలి అది ఈ వాక్యం నుంచి. కాబట్టి చూడండి పరిశుద్ధాత్మ భూమి మీదనే పదం వాడాడు అంటే అతను అంటున్నాడు. ఇంకా బాగుంది చెప్తే పెట్టకంటాడు కదా, పర్షాలు పెట్టకంటాడు కదా, పర్షాలు పెట్టకంటాడు కదా, ఏం కంటాడు కదా. కొత్త జన్మ అంటేనే పరిశుద్ధాత్మ పుట్టడం కదా, ఆత్మలో జన్మించడం. ఆత్మలో జన్మించడం అంటేనే కొత్త జన్మ. కొత్త జన్మ అంటేనే పరిశుద్ధాత్మ పుట్టిన వల్ల. ఈ పాత జీవం చచ్చిపోయింది, నువ్వు కొత్తగా పుట్టినావు. అయితే పరిశుద్ధాత్ముడు నీళ్ళ మీద అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ ఆయనకి ఏం చేయాలని కూడా చూడండి. ఒక విషయం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ ముగ్గురు ఏకీభవిస్తేనే కార్యాలు జరుగుతాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ సీక్రెట్స్ నేను చెప్తున్నా. పరిశుద్ధుడగు మా తండ్రి అని స్టార్ట్ చేస్తావు ప్రార్థన, పరలోకమందున మా తండ్రి అని స్టార్ట్ చేస్తావు ప్రార్థన, ప్రభువా పరిశుద్ధుడా అని స్టార్ట్ చేస్తాను అంటే తండ్రిని సంబోధిస్తున్నావు ప్రార్థన ఫస్ట్. తర్వాత ఇంతో నన్ను కాపాడేందుకు నీకు వందనాలు ప్రభు అంటారు. తర్వాత యేసయ్యా నీకు ఎంతో కృతజ్ఞతలైనా నన్ను రక్షించుకున్నందుకు అంటారు. రెండవ పాయింట్ అది ప్రార్థనలో. మూడవది వచ్చినప్పుడు చివరికి పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుంటాను. ఇంతో నన్ను ఆదరించుకుంటున్నాను, నన్ను అభిషేకించినందుకు నీకు ఎంతో వందనాలు అంటారు. ఇట్లా ప్రార్థన చేస్తేనే సీక్రెట్ నేను చెప్తున్నా పాయింట్. పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకోకుండా ప్రార్థన చేస్తున్నాను. అందుకు ఆత్మలో ప్రార్థన చేయలేకపోతున్నా కానీ కార్యం జరుగుతుంది. యేసు నామములు ఎన్నిసార్లు వాడు నీకు కార్యం జరగవు. నేను చెప్తున్నా. ఏం బ్రదర్ ఎక్కడ మాట్లాడుతున్నావు ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు చేసినామని అన్ని అన్నారు. దయ్యాలు కొలుతాయి, గజగజగా వలుకుతాయి. మరి నువ్వు ఎన్నిసార్లు చేసినామో వాడినావు కదా, ఏమైంది నీ జీవితంలో చెప్పు. వాడవాలి చేసినాము, మీరందరూ వాడగలు చేసినాము అంటే అయితేనే మరి కార్యం ఎందుకు మాట్లాడలేవో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది చెప్తే నేను వాక్యాన్ని క్లోజ్ చేయాలి. ఇది మీకు అర్థమైతే చాలు. ఆయన ఎన్నిసార్లు పుడుతున్నాడు. మన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వసారి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18-19 చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఒక నిమిషం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే ఇంతకు చూసిన వాక్యం ఏంటంటే ఇంతకంటే చూసిన వాక్యం ఏం చెప్పండి. ఆది కాండంలో ప్రవచనం స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు పక్షంగా ఉన్న నువ్వే ఆ సంతానం. బాగా అర్థం చేసుకోండి. స్త్రీ సంతానం యేసు ప్రభు అయితే యేసు ప్రభు అబ్రహాము సంతానం అని చెప్పబడుతుంది. ఆయన పక్షంగా ఉంటే నువ్వే ఆ సంతానం, నువ్వే స్త్రీ సంతానం. సెకండ్ లెవెల్ ఇది. మొట్టమొదటి లెవెల్ ఏది? యేసు ప్రభువే ఆ స్త్రీ సంతానం. ఆయన కన్యక గర్భంలో పుట్టిండు. ఇప్పుడు కన్యక ఎవరు అంటే సంఘమే. సంఘము ప్రసవిస్తేనే కానీ నువ్వు స్త్రీ సంతానం కాలేవు అన్నట్టు. సంఘం ఎవరు ప్రసవించాలా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభుని ప్రసవించే సంఘాలు సువార్త పని చేయని చర్చలలో పోవద్దు. నేను ఎప్పుడు చెప్పలే కదా, నాకు ఎవరితో సమస్య కూడా లేదు. ఎందుకంటే నేను ఎవరు పేరు తీసుకోవాలి, ఏ చర్చ్ పేరు కూడా తీసుకోవాలి. సువార్త చేయని సంఘాల దగ్గర అడిగే పెట్టద్దు మీరు. ఎందుకంటే సైతాను వాళ్ళని ఏం చేయలేడు. వీళ్ళతో నాకేం శత్రుత్వం లేదు. వీడు ఎప్పుడు సువార్త చెప్పాడు కదా, కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. రెండవది
ప్రార్థనలు లేని చర్చలో అడిగే పెట్టదు. సో ఏ చర్చ నాకు లేదు, అది ఏ పాస్టర్ నన్ను తిట్టడానికి కొట్టడానికి రాడు, ఎందుకంటే నాకు తెలియదు అది ఎవరు. కానీ సూచన ఏంటి, ప్రార్థన లేకుండా మొత్తం పాటలు పాడుతాడు చూస్తున్నారా, ఎక్కువ పాటలు పాడుకొని వాక్యం తీసుకుని వెళ్ళిపోతారు, ప్రార్థన చేయరు. ఆ చర్చలో 80% అడుగు పెట్టదు. ఎందుకంటే తెలుసా, అక్కడ పోతే అక్కడ అన్ని నీటి ఆత్మలు ఉంటాయి. అక్కడ ఒక నిమిషం ఒక పాట పాడుతుంటారు స్టేజ్ల మీద, దీంతో పాపాలు తిరుగుతూ ఉంటాయి, అక్కడ దయ్యాలు ఉంటాయి. అందుకే అక్కడ పోనే పోవద్దు. ఒకప్పుడు నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను, బయటకు వచ్చేసిన. ఇప్పుడు నేను పాడాలి స్టేజ్ల మీద, కావాలంటే పక్కన పెట్టుకుంటాను, సిస్టర్లో పెట్టాను. అర్థమవుతుందా? ఎందుకంటే మా సిస్టర్ చూసినాను నా పరిస్థితి. మా సిస్టర్ ఎప్పటికీ నమ్మది, మీరు ఎవరు చెప్పండి నాకు, ఆయన నమ్మనే నమ్మండి. ఎందుకు చెప్పండి, నమ్మకం కాదు విశ్వాసం. నమ్మకం ఉంటే అనుమానిస్తుంది. సునాయాసంగా పడగొచ్చు నమ్మకం ఉండాలని. అర్థమవుతుందా? నమ్మకం ఉండాలని ఇది నిజమంటే విక్రే పడిపోతుంది. అదే విశ్వాసం ఉందంట, నువ్వు చెప్పు, నేను వీడియో చూపిస్తాను నమ్మనంటది. తెలుసు అన్న చూపించు అంటే అటువంటి స్థితిలోకి మీరు అందరూ ఆత్మలో ఎదగాల అన్న విషయమే కదా మనం చెప్తుంది. నేను ఎందుకు నా గురించి సెల్ డబ్బా కొడుతున్నాను అనుకుంటున్నారా మీరు? మీ ఆత్మీయ స్థితి అట్లీస్ట్ మన కొత్త సంవత్సరం నమ్మం, అట్లీస్ట్ 2025 నుంచి అయినా మీరు నెక్స్ట్ లెవెల్కి పోవాలా అన్న పక్కన కాంప్రమైజ్ కాకండి. ఒక చిన్న అమ్మాయి, ఎంత నేను అనుకుంటా బహుశా 6 ఏళ్ళు 7 ఏళ్ళ అమ్మాయి సాక్ష్యం విన్నాను. ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంది, మోహాల మీద ప్రార్థన చేస్తున్నాడ, అమాంతంగా ఈశ్వరుడు అనిపించినట్టు అమ్మాయి. నేను అదే చెప్తున్నా, ఎవరో చేస్తే ఇన్ని సంవత్సరానికి వెళ్ళలేకపోయినారే, మన వస్తారు గుర్తు చేసుకుని హిందూ చూస్తున్నారు ఈశ్వరుని కళలో, ముస్లిం చూస్తున్నారు ఈశ్వరుని దర్శనాలలో. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈశ్వరుడు వెళ్ళలేకపోయినారే, అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది ఎవరికైనా? అనిపిస్తుందా ఎవరికైనా? నాలాగా చెప్పలేదు, ఎందుకంటే నేను చూసినట్టు చెప్పగలుగుతాను, నేను చూసినట్టు చెప్పగలుగుతాను. బట్ మీరు ఈశ్వరుని నమ్ముతారు, కానీ విశ్వాసం ఎందుకు లేదంటే మీరు చూడలేదు కాబట్టి. అందుకు కష్టం వస్తే షేక్ అయిపోతుంది, మీ చెట్టు మీద పండనే రాలిపోతుంది. మీరు ఇందులో ఏమేమి సాధించారో ప్రభు దగ్గర అవన్నీ అమాంతంగా గాలికి ఎగిరినట్టే ఉంటాయి. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా అన్న తలంపు నీకు కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మీయ స్థితిలో మీరు ఎందుకంటే ఎదగలేకపోతున్నారంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. దీంతో నేను రోజు చేస్తున్న వాక్యం, ఈ వాక్యం మీకు అర్థమైందంటే మీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. యేసు అనే నామాలు ఎట్లా వాడాలో మీరు తెలుసుకుంటారు. ఎందుకు కళ జరగవు మీరు తెలుసుకుంటాం. మీరు అగ్ని ఉన్నప్పుడు మీరు అలాంటి వ్యక్తిని ప్రార్థన చేసే వాళ్ళు ఆ అగ్ని ఎందుకు పోలేదు? అగ్ని పోయిందంటే వాళ్ళు ఉన్న దురాత్మ కాలిపోవాలి కదా, ఎవరైనా కావచ్చు. చీకటి రోగాలు చీకటి, అవి దురాత్మలు, అవి ఎందుకు కాలుతలేవు? నేను అనేక ఇదే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మీకు కష్టం ఉంటే పలాని బ్రదర్ పలాని సిస్టర్ వచ్చేందుకు ప్రార్థన చేయాలా అంటే నువ్వు ఇంకా పసిపిల్ల దశలోనే ఉన్నావు అన్నట్టు ఇంకా ఆత్మలో. కానీ నువ్వు పెట్టాలంటే ఈ వైరము, ఈ శత్రుత్వము నువ్వు ఎదుర్కోవాలా. విధానాలు సలహా ఇస్తాను, ఎదుర్కోవాల్సిన వాటి నువ్వే. నీకు కథిస్తాం, ఎట్లా పడాలో చూపిస్తాం. యుద్ధం చేస్తున్నాడు నీకు చెప్తున్నానా, నీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు టీచర్లు ఉంటారు, టీచర్లు అన్ని పాఠాలు చెప్తారు. ఎగ్జామినేషన్ టీచర్ రాస్తారా? రాయడు కదా. ఏసుప్రభు కూడా రాయడు. నేను ఏదో చెప్తున్నా పాయింట్. ఏసుప్రభు నీకు రాయడు, ఆయన గొప్ప టీచర్ ఉంది బైబిల్లో. ఆయన పోతే నేర్చుకుంటుంది. ఆయన రాయడు నీ పరీక్ష, ఆయన యుద్ధం చేయడు. ఆయనకి చెదరా సైతాను మీద నేనే దిగుతాను కదా, వాడికి నాకు ఏంది లెవెల్? సైతానా నేను నీ మీద దిగుతూ, నువ్వు నా సృష్టం, నేను తయారు చేసిన నిన్ను, నా నోటి మాట ద్వారా తయారు చేసిన నిన్ను, నీతో నేనెందుకు యుద్ధం చేస్తా? నువ్వు నాకు వ్యతిరేకంగా తిరగబడినావు అంతే. నీకు బుద్ధి చెప్పాలంటే ప్రసాద్ లాంటి వాళ్ళే కావాలన్నా, ప్రసాద్ని పంపిస్తావు. ప్రసాద్యత చేసుకోవాలి, ఎక్కడ విభేదం చేసుకోవాలి. నువ్వు పాస్ కావాలా, యుద్ధంలో కొన్ని దెబ్బలు తగ్గుతాయి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయినా ఏం పర్లేదు. నాకు అయింది కదా, ఒకటేసారి ఫెయిల్ అవుతాం.
సెకండ్ టైం ఫెయిల్ కావు. బాగా చేసుకుని ఎవరైనా కానీ ఇక్కడ ఒకేసారి ఫెయిల్ అవుతాం, సెకండ్ టైం ఫెయిల్ కావద్దు. అర్థమవుతుందా? నువ్వు సెకండ్ టైం ఫెయిల్ అయినావంటే నువ్వు సీరియస్ తీసుకోలేదు సబ్జెక్ట్, నీకు యుద్ధం చేత కాదన్నట్టు, నువ్వు కష్టపడలేదు అన్నట్టు. నేను సైకిల్ దొక్కుకుంటా పోయి కొంత దూరం పోయి ట్యూషన్ తీసుకున్నా, ఎంత చేస్తావా? అది రిపేర్, ఆ సైకిల్ ఊరికే చెడిపోయాడు, చైన్ ఊరికే పడిపోయాడు, పైసలు లేవు, కొబ్బరి చెట్లు లేవు, పైసలు. ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉండే, కష్టాలలో ఉండే. నేనే స్కూల్ అది కట్టి స్పానర్లు పెట్టి ఏదో రిపేర్ చేసుకుని తొక్కుంటూ పెట్టాను, అవి జోలు చేసుకుని పెట్టాను స్పానర్ సంచిలో. ఎక్కడ మళ్ళీ ఊడిపోతే మళ్ళీ నేనే ట్రీట్ చేసుకోవాలి. కొంచెం బ్రేక్స్ ఊడిపోతే ఎంతో జాగ్రత్త, ఒకసారి పోయి పొచ్చేసిన కూడా బ్రేక్ ఫెయిల్ అయింది, భయంకరంగా కొట్టింది నన్ను. అన్ని అనుభవాలు అయితే యుద్ధంలో చెప్తున్నాను నేను, ఇది ఇట్లా అర్థం చేసుకోవాలి. యుద్ధంలో అన్ని గాయాలైతాయి, దెబ్బలైతాయి, అవమానాలు, నిందలు అన్ని వస్తూ ఉంటాయి, కానీ చివరికి విజయం పొందేది నేనే. టెంపరీ వాడు విజయం పొందింది, కానీ శాశ్వతంగా నేను వాడి మీద విజయం పొందుతా. అది విధానం. కాబట్టి ఇప్పుడు చూడండి, జలముల మీద దేవుని యొక్క ఆత్మ అటు ఇటు అల్లాడుతుందంటే అటు ఇటు పరిగెత్తుతా ఉన్నది. కానీ ఏమి చేయాలా ఎప్పుడు చేయాలా అనేది ఇప్పుడు చూపిస్తే దాంతో వాక్యం అయిపోతుంది. ఇప్పుడు చదవండి నెక్స్ట్ వచ్చిన. తెల్లవారి వేకువచ్చుక మీరు హృదయములలో గ్రహించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచు దీపమైనట్టున్నది. ఇది స్థిరమైన ప్రవచనం, ఇంతకంటే స్థిరమైన ప్రవచనం అని చెప్తున్నాడే. కన్యక గర్భం ధరించడము, యేసుప్రభుని కనడము, దాని తర్వాత సంఘము యేసుప్రభుని మన జీవితంలో కనడము, అదొక ప్రవచనం అయితే దానికంటే స్పెషల్ ప్రవచనం ఉంది ఇక్కడ. ఏదా ప్రవచనం అంటే తెల్లవారి. తెల్లవారి అంటే ఏం చెప్పండి ఎవరు? తెల్లవారి అంటే ఏంది? అంటే ఇంకా మార్నింగ్ అంటే 8 o'clock 9 o'clock ఎప్పుడు? 12 దాటితే తెల్లవారి, 12 దాటితే తెల్లవారి, 12 దాటితే తెల్లవారి. కొత్త డే, నెక్స్ట్ డే. 12 దాటిందంటే మళ్ళా కొత్త దినము. కాబట్టి 12:01 నిమిషం నుంచి మొదలుకొని పొద్దున వరకు, పొద్దున మళ్ళీ 10 అనుకోండి, ఏమని అనుకోండి, అది తెల్లవారి. తెల్లవారి అంటే సాధారణంగా 6 o'clock అంటారు చాలా మంది, 6 o'clock అంటారు. అంటే 12 గంటలు 1 నిమిషం నుంచి పొద్దున 6 గంటల వరకు అనుకోండి. ఎన్ని గంటలు? 12 నుంచి 6 గంటలే. 6 hours. 6 ఆ 7 ఆ 7 ఆ 6 ఆ 7 ఆ 6 hours. 6 hours. 6 అనుమానం వస్తుంది. 6 hours కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 hours. 6 hours. అందుకే నేను చెప్పిన 6 hours ప్రేయర్ చేయొచ్చు. చెప్పినా చాలా సార్లు గతంలో. వారికి 6 hours మీరు ప్రార్థన చేయగలరు. ఎందుకంటే 8 గంటలు ఉద్యోగం చేసుకుంటారు, చదువుకుంటారు, కాలేజీకి పోతారు, 8 గంటలు తింటారు, పడుకుంటారు. తగ్గిన 8 గంటలు ఏం చేస్తారు అంటే ఎవరు చెప్పారంట. తగ్గిన 8 గంటలు ఏం చేసారు మీ లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు? పాస్టర్లే వచ్చి ముసలు పెద్దలు. లాస్ట్ మీటింగ్ లో రవి బ్రదర్ ఉన్నాడు అక్కడ, ఒక పెద్ద మనిషి ముసలైన వచ్చి, పాస్టర్ గారు ఆ 8 గంటలు ఎట్లా నేను వాడుకోవాలా అని నన్ను అడుగుతున్నాడు. ముసలైన ఇంతవరకు ఎందుకు ఏర్పరచబడలేదు? నువ్వు ఈ వయసులో ఈ రోజు తెలుసుకుంటున్నది ఈశ్వరులు కూడా పోగొట్టున్నారు. ఇట్లా మనలో చాలా మంది ఎన్నో గంటలు వృధా చేసుకొని నిష్ఫలమైపోయారు, పుష్పించలేక ఫలించలేక అయిపోయింది మన జీవితం. ఎందుకంటే జీవితాలు ఎందుకో తెలుసా? నా నుండి యోహాను సువార్త 14 చెప్తారు, నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేదు. నువ్వే లేవు, ఆయన నాటబడితే నీలో ఆయన సారం ఉండాలి కదా. నువ్వు నిజంగా యేసులో నాటబడితే ఆయన సారం నీలో ఉండాలి కదా. నీలో ఉంటే ఫలించేదాన్ని. నువ్వు ఎందుకు ఫలించలేవంటే ఖచ్చితంగా ఏదో అనుమానం ఉంది, నువ్వు ఆయన నాటబడింది, తీర్మానించుకోలేదు కదా. కాబట్టి చూడండి, వేకువచ్చుక యేసు ప్రభువట ప్రతిరోజు ఉదయం వస్తాడంట. అక్కడ ఉంది వాక్యం. ఇప్పుడు ప్రభు చెప్తారా చెప్పండి, ప్రవచనం ఎంత స్పెషల్ ప్రవచనం, ఇంతకంటే స్పెషల్ ప్రవచనం ఉందా బైబిల్? ఇంతకంటే లేదంటున్నాడు. స్థిరమైన ప్రవచనం ఏం తెలుసా? తెల్లవారి వేకువచ్చుక మీ హృదయంలో ఉదయించే వరకు అది చీకటి గల చోటల్లో వెలుగుతుంది. ఎవడు పట్టుకుంటాడు ఈ వేకువచ్చుకని? 12 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు ఈ వేకువచ్చుక కనిపిస్తా ఉంటదంట. దాని తర్వాత కనిపించదు.
నేను ఎందుకు బాగా తెలిసిందంటే చీకటి సమయంలో వెలిగిస్తున్నాడు. ఎక్కడ చీకటి అంటే అక్కడ పోతున్నాడు. ఎవరు స్వీకరిస్తారా? ఎవరి హృదయంలో పుట్టాలా? వేకువ చుక్క నీ హృదయంలో పుట్టాలా? నిజమైన క్రిస్మస్ పండుగ అది. వేకువ చుక్క అంటే యేసు ప్రభు. మార్నింగ్ స్టార్, డే స్టార్ అని ఉంది ఇంగ్లీష్. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో డే స్టార్ అని ఉంది, కొన్ని బైబిల్స్ లో మార్నింగ్ స్టార్ అని ఉంది. వేకువ చుక్క అంటే చుక్క అంటే తార. మార్నింగ్ స్టార్ నీ హృదయంలో పుట్టేంత వరకు ఎక్కడో ప్రపంచం అనేది తిరుగుతుందంట. ఇప్పుడు మీరు చూడండి, నేను రక్షణ పొందినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం అంటారు. కానీ కాదు, ఈ వాక్యం ఏం చెప్తుంది సార్? ప్రతిరోజు ఉదయము నీ హృదయంలో కొత్తగా యేసు ప్రభు పుట్టాలా. ఎంతమంది స్వీకరిస్తారు ఈ ప్రవచనాన్ని? ఎంతమంది స్వీకరిస్తారు చెప్పండి? నీ హృదయంలో నేను సిగ్గుపడను చేయడానికి, నీ హృదయంలో ప్రతిరోజు యేసు ప్రభు ఉదయించేంత వరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు స్వీకరిస్తాడా వీడు, ఎప్పుడు స్వీకరిస్తాడా ఏమి అని ఎదురు చూస్తా ఉన్నాడు యేసు ప్రభు. చెప్పండి, అసలైన క్రిస్మస్ పండుగ అదే కదా. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టిండు ఆయన, తెలుసు మనకి. డిసెంబర్ 2000 సంవత్సరాలు కొంతమంది చెప్తారు, కొంతమంది ఏప్రిల్ చెప్తారు, కొంతమంది ఎందుకంటే అది డిసెంబర్ అయితే గొల్లలు ఎందుకుంటారా? గొర్రెలు చలికి గొర్రెలు చేస్తారు. ఎవరన్నా లోపల తీసుకోపోతారు అట్టకి. నేను నార్త్ ఇండియా చూసిన, సౌత్ ఇండియాలో కనిపించబడ్డాడు. బర్రెలకి, ఆవులకి వాళ్ళు భోజన సంచలు కట్టిరు, మొత్తం బట్టలు వేసినట్లు. ఇప్పుడు మనం ఎట్లా బట్ట వేసుకుంటున్నామో అట్లా పశువులకి బట్టలు కట్టిరు అక్కడ. ఎందుకంటే చలికి అవి రోగం అయిపోతాయి, చచ్చిపోతాయి. అది ఎక్కువ చలి ఆ ప్రాంతంలో. మొత్తం భోజన సంచాలని ఇట్లా మొత్తం వాటికి బట్టలు వేసినట్లు కట్టి పెట్టారు. ఇట్లా గొంతుకి, కడుపుకి అంతా, ఈపుకి అంతా బట్టలు కట్టారు. అంటే చలికి అవి ఉండలేదు. అయితే వాళ్ళు చేసుకుని నిజంగా డిసెంబర్ లో పడితే గొల్లలు రాసుకుంటారు. తప్పది అంటే డిసెంబర్ కాదండి, రీతి చెప్పాలంటే. సరే, అవి ఆ ఫీల్డ్ నేను చూడొచ్చు. కానీ మనం చూసింది ఆత్మలో. ఆయన వేకువ చుక్క యేసు ప్రభు నీ హృదయంలో ప్రతిరోజు జన్మించకపోతే నీ దగ్గర నుంచి ఇంకొకరు దీనికి వెళ్ళిపోతున్నాడు. ఈ దిన మన దగ్గరకు వస్తే నువ్వు స్వీకరిస్తావా, వదిలి చేస్తావా? నువ్వు నేర్చుకునే లేవే. తెల్లవారి 10 గంటలకు వండుకుంటున్నావే, ఎంత వస్తుంది చెప్పి? 7 గంటల వరకు వండుకుంటున్నామా, 9 గంటల వరకు వండుకుంటున్నామా, 4 గంటల వరకు వండుకుంటున్నామా? వండుకున్న ఫస్ట్ మేలుకున్నాక కిచెన్ లో పరిగెత్తుతున్నారా? మోకాళ్ళ మీద ఉంటున్నారా? నీకే లాభము, ఎవడు పొద్దుకుంటే వాడికే లాభము. కాబట్టి అది చీకటి గత ప్రాంతాలలో పోయి వెలిగిస్తానే ఉంది, వెలుగుతూనే ఉంది. చీకటి దాన్ని గ్రహించలేదు ఈరోజు కూడా. నీలో అటువంటి చీకటి ఉంది చూడండి. నీలో రోగం ఉందా, అది చీకటి. నీలో ఏదైనా కలెందుతుందా, అది చీకటి. నీవు పేదరికంగా ఉన్నావా, ఖచ్చితంగా చీకటి. పేదరికం అనేది సైతాన్ కల్పించింది. ఎందుకంటే నువ్వు పేదరికంలో కొట్టుకుంటా పోతూ ప్రభులు ఎప్పుడు ఆనందించలేదు, నీ లైఫ్ అంతా ఆనందించలేదు. త్వరగా పేదరికం నుంచి బయటికి రావాలి, నిర్వహించుకోవాలి, పొందితే కాలం ఫైట్ చేయాలా, యుద్ధం చేయాలా. గొప్పవాడు నేను ఎప్పుడు గొప్పవాడిని కానీ నేను చెప్తున్నా. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే అయిపోతుంటారు, డబ్బులు కూడా డబ్బులోనే అయిపోతుంటాడు. ఎందుకంటే మన సీక్రెట్ నేను చెప్పిన గతంలో మీకు తెలిసాను సీక్రెట్స్. గొప్పవాడు ఎందుకు గొప్పవాడు అంటాడంటే మన తెలిసిన డబ్బులు ఎట్లా మల్టిప్లై చేయాలా. ఏమంటారు మల్టిప్లై అయింది తెలుగులో? రొటేషన్, డివిజన్. డివిజన్ అంటే బాగా, భాగాహారం. మల్టిప్లికేషన్ అంటే గుణించడం. డబ్బుని గుణించడానికి నేర్చుకోండి, అంతే సీక్రెట్. అడిషన్ అంటే కూడడం. మైనస్ వస్తుంది మనకి. రెండే మార్గాలు ఉన్న కాడికి సాల్వ్ అనుకుంటే జీవితంలో ఇది ఉంటుంది అడిషన్. ఏముంటుంది అడిషన్? కూడికలు చేయడం. ఉన్న డబ్బుని కూడా కట్టుకోవడం. కానీ గుణించితేనే నువ్వు డబ్బు గలవాడవైతావు, డబ్బు గలవాడవైతావు. గుణించడం నేర్చుకోవాలి మనం మన జీవితంలో. సీక్రెట్ అది. పేదరికం నుంచి బయటికి రావాలా. ఎందుకంటే దావీదు అన్నాడు, నన్ను పేదవాళ్ళగా పెట్టకపోవాలి అని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు ఎందుకు పరిగెత్తుతున్నాడు సార్? మళ్ళా తిరిగి వచ్చండి, వాక్యం క్లోజ్ చేస్తా. ఆదికాండం 15వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు అటు ఇటు పరిగెత్తుతున్నాడు సార్? జలముల మీద ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ ఒక ఆమోద కొరకు వెయిట్ చేస్తున్నాడు. చదువులేదు తర్వాత ఆదికాండం అడిగి కష్టం.
మొదటి వచ్చిన రెండో వచ్చిన దేవుడు వెలుగు ఆ, ఇప్పుడు జరగండి ప్రసాద్కే దొరికింది ఆ వాక్యం. అందుకే చెప్పిన మీ ఏరియాలో పాస్టర్ మనిషి ప్రసాద్కి దొరికింది ఆ వాక్యం. ఇది తెలుసా? దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు నీళ్ళ మీద స్పీడ్గా పరిగెత్తుతున్నాడు. రాకెట్ లా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అయితే ఈ దేని కొరకు ఎదురు చూస్తుండు? దేని కొరకు ఎదురు చూస్తుండే? ఇప్పుడు చదవండి. దేవుడు వెలుగు కమ్మని దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగెను. అది పాయింట్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కార్యం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక కూడా నీళ్ళలో కార్యం జరగకపోతే ఎందుకో తెలుసా? వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అది వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు నోటికి వెళ్ళి వాక్కు వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది. అన్ని నాటేస్తున్నాడు. ఇది ఇంతకాలం చెప్పిన మాట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? షూటింగ్ అంటే గుడ్లు పెడుతున్నాడు అంటే ఎంత బాగుంటుంది. అంటే చెప్తే అబద్ధం పోదా అంటారు. ఏదో నాటుతున్నాడు. ఎందుకు పరిగెత్తుతుంది నీళ్ళ మీద? టైం పాస్ షిప్పా ఏదో చేయడానికి, ఏదో కార్యం చేయడానికి అన్ని నాటేస్తున్నాడు. అన్ని దేవుడు వెలుగు అనగానే టక్కున వెలుగు వచ్చేసింది. అంతా జరగలే. వర్షాలతో పరిగెత్తున్న చీకటి అక్కడే ఉంది. అట్లనే ఆకాశ జలంలో చీకటి దేవుని ఆత్మ నీళ్ళ మీద అలాడుతున్నది. వెలుగు కావాలా? ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు పరిగెత్తుతున్నాడు అంటే వెలుగు కావాలి నాకు. వెలుగు అంటే చెట్లు బయటకు వస్తాయి, విత్తనాలు మొలకెత్తుతాయి, జీవులు బతుకుతాయి. వైటమిన్ డి, నీ బాడీకి వైటమిన్ డి కావాలంటే వెలుగు ఉండాలా. రోగాలు రాకుండా ఉండాలంటే వైటమిన్ డి వేసుకోవాలా. అదే ఒక 4 డబ్బాలే ఉండేది. ఇది తీసుకొచ్చి డబ్బా ఎంతమంది, కానీ ఈ 4 డబ్బాలు ఎంతమంది వస్తారు? 3 రోజులకు ఒక చేసుకుంటే టాబ్లెట్, వైటమిన్ డి టాబ్లెట్ 3 రోజులకు 60,000 మైక్రో యూనిట్స్. 3 days కి ఒక టాబ్లెట్ వేసుకుంటారు. సాధారణంగా అయితే వారానికి ఒక చేసుకోమంటారు. కానీ అసలు ఎండనే లేదే, లేదు ఎండ. సో వైటమిన్ డి లేకపోతే అన్ని రకాల రోగాలు వస్తాయి. సీక్రెట్ ఇది పాయింట్. మీరు జలుబుకి ఏం చేస్తారు? జలుబు టాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ రూట్ అట్లనే ఉంటుంది. జలుబు వేసుకున్నంత వరకు జలుబు ఉంటుంది, కానీ మళ్ళీ తెల్లారి జలుబు వస్తుంది. అదే వైటమిన్ డి వేసుకుంటే వేర్ల నుంచి అది తీసుకొని వస్తుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అందుకే తెల్లవారి పూట ఎండ కొద్దిసేపు ఉండమంటారు, యోగం అని చెప్తాను. కానీ అంత పొజిషన్ కదా. సరే, మీకు గంటతో సగ ముందు పోండి. నేనేం చేసిన ప్రకారం నేను చేసుకుంటా. నాకు అది బయలుపరచబడినగా నేను చేసుకుంటా. మీకు ఏమన్నా అర్థమైతే దాన్ని పాటించండి. మీకు అర్థమైంది దాన్ని పాటించుకోండి. లేదు నాకు ఏం లేదు, నేను ఉత్తగా ప్రార్థన చేసి పాటించుకోవడం ఇంకా మంచిది. దేవుడికి ఇంకా దగ్గర అవుతుంది. ఎవరు దగ్గర అయితే వాటికి దొరుకుతాయి. నేను అదే పాయింట్ చెప్తాను. కాబట్టి వెలుగు కమ్మనగానే ఏం జరిగింది? వెలుగు కలిగిన. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్ముడు నీ కార్యంలో కార్యం జరిగించాలని ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యం వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకుని ఉత్తగా పోతే కాదు, గజ కొట్టుకొని కావాలని భాషలో మాట్లాడితే కాదు. ఈ వాక్ రిలీజ్ కావాలా అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు నామము అన్నప్పుడు ఏమైతుంది తెలుసా? అన్ని నామముల కంటే పైన నామం కదా అది. మరి ఎప్పుడు కార్యం జరుగుతుంది చెప్పండి? ధైర్యంలో గజ వణుకును ఆ నామం. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది. ధైర్యం పట్టిన వేరే వారికి ప్రార్థన చేస్తున్నా. యేసు నామం అన్నప్పుడు నీ మైండ్ ఏముంటుంది తెలుసా? ఇది దయ్యం గజ వణుకుతుంది అన్న తలపు ఎప్పుడు వస్తుందో టక్కున పడిపోతుంది. ఆయన పొందిన గాలి చేత స్వస్థత, రోగం లేదు పోయి తలగించి పెట్టి పొందిన గాలి చేత స్వస్థత అనుభూతి సైతాన పో. ఎందుకు చెప్పండి? ఇప్పుడు అర్థమవుతుందా ఎట్లా వాడాలా పదం? యేసు క్రీస్తు నామాన్ని ఎట్లా వాడాలా మీరు అర్థం చేసుకున్నారు ఈరోజు. ఎందుకంటే వాక్కు రిలీజ్ అయితేనే పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. ఈ సీక్రెట్ నేర్చుకోలేదు. 25 లో ఇది పాటించండి. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మీరు షేక్ కావద్దు. అది పాయింట్. ఎందుకంటే ఇది యుద్ధం. ఈ యుద్ధంలో దెబ్బలు జరుగుతాయి, హృదయానికి గాయం అయితే ఉంటుంది, బాధ అయితే ఉంటుంది, వేదన ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ ఇది యుద్ధం అనేది ఎప్పుడైతే నువ్వు సీక్రెట్ తెలుసుకున్నావో, క్రైస్తవ జీవితము ఇది యుద్ధము. రక్షింపబడ్డ రోజు మొదలుకొని నువ్వు ఎంతకాలం ఈ లోకంలో ఉంటావో అంతకాలం నీకు యుద్ధం తప్పదు. ఈ యుద్ధం గెలిచినను హల్లెలూయా పాటలు పాడుకుంటాను, విజయోత్సవము పెద్దగా బూరలు ఊదుతాను, గర్జిస్తా ఉంటాను, గాండ్రిస్తా ఉంటాను. ఏమంటాము? గర్జన సింహం గర్జించినట్లు, గర్జించి సింహం ఇంటిలో గర్జించేవాడు. యుద్ధంలో ఎవడట్లా బూరలు ఊది అరుస్తా ఉంటాడు కదా. ఎలుక పట్టు చుట్టూ చివరి రోజు ఏమేసి ప్రతి రోజు సైలెంట్ గా తిరగమన్నాడు.
చివరి రోజు ఏమన్నాడు? అరవమన్నాడు. మీ సీక్రెట్ అంతా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు పెట్టింది దేవుడి సీక్రెట్స్? వాళ్ళు ప్రతిరోజు సైలెంట్ గా చుట్టూ తిరుగుతున్నారు వర్షం చేసుకుంటా. లాస్ట్ డే మొత్తం అరుపులు, ఆ అరుపులకి అంత పెద్ద పెద్ద గోడలు క్రాక్ ఇచ్చినాయి. అర్థమైంది మీకు? కాబట్టి ఇది సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలా, ఇది సమస్యల క్రాక్స్ రావాలా, ఏం చేయాలి మీరు? ఈ దినం నేర్చుకున్న వాక్యాన్ని అందుకే వాక్యాన్ని జ్ఞాపకం తీసుకున్న ప్రార్థన చేస్తుంటే అర్థమైందా? ఎందుకంటే నీ ప్రార్థనలు అందుకే యుక్తంగా ప్రార్థన చేయడం మీకు రాదంటాడు రోమరాష్ట్ర పత్రిక 8 మీకు జ్ఞానయుక్తంగా ప్రార్థన చేయడం రాదు. అందుకే మీకు పరిశుద్ధాత్మ సాయం అవసరం. చదివిన వాక్యాలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ టైం రిలీజ్ అవుతుంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ నామాన్ని మనం అట్లా వాడుకుందాం. ఎందుకంటే వ్యర్థంగా ఉచ్చరించదు నామాన్ని, వ్యర్థంగా ఉచ్చరించేది వేసుకున్నామని. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఎట్లా వాడాలా ఆ నామాన్ని. వాడండి, అర్థమవుతుందా? వాడండి. 2025లో సమృద్ధి గల పంటని సంపాదించుకోండి. ఏ పంటలు కావచ్చు, అది ఆత్మల పంట కావచ్చు, లేక ఇదోకతమైన పంటలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు, మంచి ఆరోగ్యం కావచ్చు. నేను ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాను? ప్రభువా నన్ను ఆశ్రయించు ప్రభువా అంట. తర్వాత నా హెల్త్ ని ఆశ్రయించు ప్రభువా అంటాను, నా ఫైనాన్సెస్ ని ఆశ్రయించు ప్రభువా అంటాను, నా పిల్లల్ని ఆశ్రయించు ప్రభువా, నా ఉద్యోగాన్ని ఆశ్రయించు ప్రభువా, నా ఆస్తులను ఆశ్రయించు ప్రభువా. మీకు ఇచ్చే అనిపిస్తుంది నా ప్రార్థన. నా ప్రార్థన మీరు చేస్తారు అట్లా ప్రార్థన? ఇట్లా చేయబట్టి ప్రార్థన చేస్తారా? నీ అవయవాలను ఎక్కడ గాయమైంది, ఎక్కడ బాధ ఉంది, ఎక్కడ నొప్పింది, ఇట్లా పెట్టడం ప్రార్థన చేస్తారా? నిన్న టేబుల్ మీద స్టాండర్డ్ టాబ్లెట్ ఉంది, మా మిస్సెస్ వచ్చి అడుగుతుందండి. నాకు తెలుసు సైతాన్ని ఎంత వస్తుంది సైడ్ వేసుకోలే అన్న. మరి ఇక్కడ ఎందుకున్నట్టు మీరు ఇక్కడ వేసుకుంటారేమో నాకు తెలుసు. నేను వేసుకోండి టాబ్లెట్లు, ఎందుకు వేసుకోండి? నీకు సీక్రెట్ చెప్పే కదా, మినిమం 45 minutes కంపల్సరీ మోకాళ్ళ మీద ఉంది భాషలలో దేవుని స్తుతిస్తా కంపల్సరీ. నాకు అదే అన్నిటికంటే విలువైన. ఎందుకంటే పెద్దల కాడ లేసి ఆయన సన్నిధిలో సమయం గడపండి అని ఉంది వాక్యం. నేను వాక్యం పాటించిన, నేను అడుగుతాడు దేవుని ప్రభు, నేను వాక్యాన్ని పాటించి కాబట్టి నాకు హక్కు ఉంది, స్వస్థత పొందే హక్కు ఉంది, విజయం పొందే హక్కు ఉంది. ప్రతి దాని మీద ఎక్కడైనా నేను విజయం పొందగలుగుతున్నాను. కష్టాలు వస్తున్నాయి, ఎదుర్కొంటున్నాను, విజయం పొందుతున్నాను. ఎవరైతే అన్యాయం చేసారో పశ్చాత్తాపడి దగ్గరకు వస్తా. ఎవడు నాకు అన్యాయం చేసినా వానికే సాయం చేయడానికి దేవుడు నడిపిస్తాడు. నాకు తెలుసు ఇది. కాబట్టి ఇవన్నీ నెరవేరే నా జీవితంలో. కాబట్టి నేను ఒక నిశ్చయతతో వీటిని నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వాక్యం. ఏదో నేర్చుకున్నాను మీరు వాక్కు లేకుండా. అందుకే ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో ఏముందంటే 6వ అధ్యాయంలో ఆత్మ వలన అయిన ఖడ్గము అన్నాడు లేదా? అంటే ఖడ్గం అంటే వాక్యం ఎత్తదా? ఆత్మ వలన ఖడ్గం అంటే ఏది? వాక్యం, పరిశుద్ధాత్మ కలవకపోతే కథలు జరగవు. అందుకు క్రైస్తవ జీవితంలో ఎందుకు విజయం లేదు ఈరోజు? క్రైస్తవ జీవితంలో ఎందుకు ఇంకా రోగాలు ఉన్నాయి ఈరోజు? క్రైస్తవ జీవితంలో ఎందుకు అకాలంగా చచ్చిపోతారు మనుషులు ఈరోజు? ఎవరు చేస్తలేడు, చాలా మంది చేస్తారు. కానీ క్రైస్తవుల్లో సావద్దు కదా అట్లా. అకాలం ఏం చావాలా? సంపూర్ణంగా ఆయుష్ ముగించినాకే కాలం విడిచిపెట్టాలి. కానీ త్వరగా ఏమవుతున్నారు అంటే ఏదో జరిగిపోయింది, ఏదో లోపం అయిపోయింది. ఈ వాక్యంని మీరు వాడుకోలేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, అందుకు కాలాలు ముగించుకుంటారు. సైతానికి అది ఇష్టం. కానీ ఇదైనా మీరు తెలుసుకున్నారు, వాళ్ళని ఎట్లా విజయం పొందాలనో. ఇది జీవితాంతం వైరం మీకు. అందుకే నేను పిల్లలకు కూడా స్టూడెంట్స్ చెప్తాను ఏంటంటే, మీరు బరువు జాగ్రత్తగా దీన్ని స్వీకరించాలా. త్వరగా మీ జీవితాలు ప్రభు సమర్పించుకోండి, పరిశుధాత్మ కనిపెట్టండి. మీరు స్కూల్ డేస్ ఉన్నప్పుడే పరిశుధాత్మ మీ మీద పడింది అనుకోండి, నేను క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా. నేను చెప్తున్నా గ్యారెంటీగా. నాకు పరిశుధాత్మ పొందుకునేంత వరకు నేను 3rd క్లాస్లోనే పాస్ అయినా. పరిశుధాత్మ పొందుకున్నాక యూనివర్సిటీ టాపర్, యూనివర్సిటీలో ఫస్ట్ PhD నాదే, ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ PhD నాదే, స్టేట్లో ఫస్ట్ లెక్చరర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నాదే. ఎవరు రాదే నాకంటే ముందు, ఫస్ట్ నేనే. సో 3rd క్లాస్ ఎక్కడ, సప్లిమెంటరీ ఎక్కడ, ఫస్ట్ యూనివర్సిటీ టాపరు, స్టేట్ టాపర్. యూనివర్సిటీలో PGలో కూడా నాకు టాప్ స్కోర్స్ వచ్చినాయి. ఫస్ట్ క్లాస్ స్కోర్స్ వచ్చాయి, అందరికంటే ఎక్కువ. అందరికి హెల్ప్ చేసేవాడిని, అందరికంటే ఎక్కువ స్కోర్స్ వచ్చాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావో ఆయన నడిపిస్తాడు. ఇది ఈ లెక్క ఎట్లా చేయాలో నాకు ఎగ్జామినేషన్ హాల్లో కష్టమవుతుంది. నేను చదవటే లేదు కదా, ఆయన ఆలోచన ఇస్తాడు, ఇట్లా రాయి, అట్లా రాయి, ఇట్లా రాయి. నడిపింపు అంటే అది. ఈ క్వశ్చన్ ఎట్లా రాయాలా పరీక్షలో? పరిశుద్ధాత్మ మీకు సాయం చేస్తాను. నువ్వు అడగా, నేను తను మాట్లాడాలా, పరిశుద్ధాత్మ నేను ఎట్లా రాయాలా, దీనికి నాకు మార్గం చూపిస్తే ఆయన చూపిస్తాడు, ఇట్లా రాయి, అట్లా రాయి. అది ఆయన కాలి.
ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఏం నాటమా అని. దాని తర్వాత నీళ్ళు సెపరేట్ చేసిండు అక్కడ వాక్యం. ఆ తర్వాత భూమి బయటకు వచ్చింది. ఫస్ట్ టైం సృష్టిలో భూమి బయటకు వచ్చేది. బయటకు వచ్చాక ఏమైనా చూద్దాం అక్కడ. వెలుగు మంచిదైనట్టు దాని తర్వాత దేవుడు వెలుగులకు దాని కిందికి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపో. అక్కడే ఏం జలముల మధ్య ఒక విశాలం కలిగి ఈ జలములను వేరుపరచును దాకని కలిగెను. ఈ భూమి అంతా నీళ్ళతో నిండి ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆయన మాట మాట్లాడుతుందో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. ఈ సీక్రెట్ మీకు అర్థం కాదు ఈరోజు. అయితే ఆయన దేవుని మాట వచ్చినాకనే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా. అర్థమవుతుందా? అండ్ నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావు, కానీ నువ్వు వాక్యం వాడుకుంటలేవు, అందుకే నీ దగ్గర కార్యం జరుగుతలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు అంటాడు జలములు 2 భాగాలు అవును గాక అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు టక్కున కార్యం చేసింది. ఏం చేస్తుందా సార్? సిక్కున మళ్ళీ అట్లనే అర్థం చేసుకోవాలి. ఒక రాకెట్ పోయినట్టు ఈ నీళ్ళని ఇట్లా సగంగా కట్ చేస్తే, ఐస్ని కట్ చేస్తే ఎట్లుంటుంది? ఐస్ కట్ ముక్క అవుతుంది. నీళ్ళని 2 ముక్కలు చేసిండు. ఒక ముక్క పైకి వెళ్ళిపోయి ఒక ముక్క కింద ఉండిపోయింది. అంటే ఒక ముక్క పైన ఉన్నా కదా నీళ్ళు, ఉన్నా కదా నీళ్ళు. ఆ వాక్యం ప్రకారం వర్షాలు వస్తాయి కొన్నిసార్లు అంటుంది. దాని తర్వాత నోవా జలప్రలయాన్ని ఎక్కడ చెప్పండి? పైన ఉంది వాక్యం. ఆకాశ వాక్యం, ఆకాశపు తలుపులు, కిటికీలు, తూములు తెరవబడ్డాయి అనుదగ్గ వాక్యం. ఇది ఇప్పుడు అర్థమవుతుందా? ఇవన్నీ నిజం, ఇవన్నీ నెరవేర్లే. చరిత్ర దానికి నిదర్శనం. దాని తర్వాత ఏంటి? ఇది భూమి బయటకు వచ్చింది. అందులో కాదు 6 తర్వాత 6 విశాలము మీద జనములు వేరుపరగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయము దినమాయం. తర్వాత దేవుడు ఆకాశము క్రిందున్న జ్వరమున ఒక్క చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడను దాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. ఇప్పుడు నీళ్లు కప్పబడ్డాయి, ఆయన నేల కనబడును గాక అంటే అప్పుడు పరశురాత్ముడు ఏం చేసిండు? పలుకగా ఆ ప్రకారం భూమి బయట తెచ్చింది, చుట్టూ నీళ్ళు అడిగాయి. ఆ నెల భూమి చుట్టూ నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఏమేమి చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. తర్వాత జలరాశిని ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలకించు దాకని పలకగా ఆ ప్రకారం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ క్లోజ్ చేస్తా వాక్యం. భూమి విత్తనాలు ఎప్పుడు పెట్టి ఇందాక చూపించిన వాక్యం పరశురాత్ముడు తిరుగుతా ఉన్నాడు భూమి మీద, జలముల మీద. దేవుడు ఎప్పుడైతే వెలుగన్నాడో అప్పుడు టకా కార్యాలు జరిగినాయి. అక్కడ పరశురాత్ముడు పోయి విత్తనాలని నాటేసిండు. నీ బాగా అర్థం తీసుకోవాలా. పరిశుద్ధాత్ముడే నాటుతాడు, పరిశుద్ధాత్ముడే నీకు కనువిప్పు కల్పిస్తాడు. నువ్వు పాపి అని నీకు ఎవరు చెప్తాడు? నేను వాక్యం చెప్పిన నువ్వు పాపే తెలుసుకో. పరిశుద్ధాత్ముడే నీకు కనువిప్పు కల్పిస్తాడు. ఈ వాక్యం ఆయన నాటుతాడు నీ హృదయంలో విత్తనం. ప్రకృతి చేసేవాడు ఇక్కడ విత్తనాలు నాటిండు, అక్కడ ఆత్మలో నాటుతుంది, అంతే తేడా. అయితే ఎప్పుడైతే విత్తనాలు నాటేసిండు కానీ విత్తనం మొలకెత్తే నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి. ఒక భాగం పైకి, ఒక భాగం మూల చివరికి వచ్చేసి భూమి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? భూమి తమ జాతుల ప్రకారంగా చెట్లు గడ్డినములు ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలికించిన వాక్కు బయలుదేరితేనే దేవుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీకు వాక్యం బహు ప్రాముఖ్యమై, రక్షింపబడ్డ వారికి వాక్యం బహు ప్రాముఖ్యమే. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే కూడా వాక్యం పనిచేయదు. ఆత్మ వల్లైన ఖడ్గం అంటే వాక్యం. ఆత్మ ఉండాల, ఆత్మ లేకుంటే పనిచేయదు వాక్యం. అందుకే యేసునామం మీరు ఎట్లా వాడినా కార్యవు తయారు. ఒక పాస్టర్ చెప్తున్న సాక్ష్యం నాకు, గాజు రామారాం అనే ప్రాంతం పోయినప్పుడు, అప్పుడు వాక్యం ఎక్కడాక వాళ్ళకి అన్నం వీక్తున్నాగా ఆయన చెప్తున్నాడు. ఒక పెద్ద పాస్టర్ అంట, హెబ్రోన్ చర్చ్ పాస్టర్, ఆయన పేరు చెప్పాను నేను. అక్కడెక్కడో ఓ రిక్లో ఒక వ్యక్తికి దయ్యం పట్టిందంట. 4 పాస్టర్లు పోయినట్ట దాన్ని వెలగొట్టడానికి. వాళ్ళ వల్ల కాట్లేదట. అయితే ఎవరైతే ఈ పాస్టర్ వీకెండ్ వాక్యానికి ఆ పాస్టర్ని పిలిపించిండ్రట. 10 మంది పాస్టర్లు ఒక దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారు. కానీ ఎవరైతే మనల్ని ఆహ్వానించిండో
ఆ పాస్టర్ ఫోన్ చేసినట్టు అయ్యగారు మీరు ఒకసారి రండి ఇక్కడికి అని వచ్చిందట. వచ్చి ఈయన తలవి చెవిటి బాధేసి అమాదంగా పడిపోయిందట. చెప్పండి ఎందుకు కరెంట్ జరగలే? హెబ్రోన్ పాస్టర్స్ అంటే మంచి వాక్యంలో బలం ఉంటుంది, వాక్యం ఉంది కదా, కత్తి ఉంది, కానీ పరిశుధాత్ముడు కార్యం చేయలేడు. అది పాయింట్ నేను చెప్పాడు. నువ్వు స్వీకరిస్తే పరిశుధాత్ముని వాక్యం పనిచేస్తుంది. నువ్వు అందుకే ఇక్కడ నిలబడి వాక్యం సరిగ్గా చెప్పలేదు. నేను చెప్తున్నా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత చదువుకున్న వాడివి అయినా ఇక్కడ నిలబడి నువ్వు వాక్యం చెప్పలేవు. మనుషులకి కనివిపోగలగదు. ఎందుకో తెలుసా? నీ దగ్గర వాక్యం ఉంది కానీ పరిశుధాత్మ లేదు. కొందరి దగ్గర పరిశుధాత్మ ఉంటుంది కానీ వాక్యం లేదు. అర్థమైందా? కార్యం జరగాలంటే ఈ రెండు అవసరం. నీకు ఈరోజు ఇది యుద్ధం. ఆత్మ వలన ఖడ్గం పట్టుకోవడం నేర్చుకోండి. కనిపెట్టండి. నీకు మంచి టైం ఇచ్చినవో దేవుడు. మోకాళ్ళ మీద ఉంది, ప్రభువా నాకు నీకు పరిశుధాత్మ అవసరం నైనా అని కనిపెట్టు. ఒక రోజు 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఏ పని లేకుంటే ప్రార్థన చేస్తాను. చేసి కనిపెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఒకనొక సమయంన మిమ్మల్ని దర్శిస్తాడు. మరియమ్మ గురించి అదే చూసుకొని ఇందాక వాక్యం చెప్తున్నాడు. కాలంలో సంపూర్ణమైనప్పుడు ఒకసారి చూడండి గల్తీ రాష్ట్ర పత్రికలో, దాంతో నేను క్లోజ్ చేస్తా. యేసు పుట్టుకకు సంబంధించింది పౌలు సాక్షినిస్తాడు. అక్కడ చూడండి గల్తీ రాష్ట్ర పత్రిక ఏ రీతిగా ఈ ఆది కాండంలో తీసిన ఆ వాక్యము నెరవేరింది. ఆ ప్రవచనం తండ్రి ప్రవచించిన ప్రవచనం ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం చెప్పిన ప్రకారంగా ఎట నెరవేరిందో పౌలు జ్ఞాపకం చేసింది. చూడండి పౌలు బయలుపరచబడింది, ఇంకెవరు బయలుపరచబడలేదు. 4వ అధ్యాయం 4-5 వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. ఆయన స్త్రీ యందు పుట్టి, చూడండి ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందునైనా తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన నిత్యములోనికి పంపాను. కుమారుని ఆత్మను పంపిస్తాడు. ఆది కాలంలో ఏం చేసినాం? దేవుని ఆత్మనుంది కదా. అంటే తండ్రి అయినా కుమారుడైనా యేసువైనా ఒకటి అని ఇక్కడ చెప్తున్నాడు. దానికి ముందు ఏం చెప్తున్నాడు? ఆ ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు. ఏదది? స్త్రీ గర్భంలో పుట్టడము. దాని గురించి మాట్లాడతాడు. దాని తర్వాత సీక్రెట్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం మీరు రక్షణ పొందితే మీరు దత్తత తీసుకునే పిల్లలట, కానీ నిజంగా పిల్లలు కాదట. ఫస్ట్ టైం మీరు రక్షణ పొందితే యేసుని సంతర్శి స్వీకరిస్తే మీరు దత్తత తీసుకోబడ్డారంట. కానీ కాలము పోయే కొద్ది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతారో మీరు సంపూర్ణంగా కుమారులు అవుతారట. ఈ విషయం మీరు అర్థం చేస్తారా? అనాథకి సొంత కుమారుడికి తేడా ఉందా? చెప్పండి. సొంత కుమారుడిని అనాథని ఒకటి లెవెల్లో చూస్తారా? ఈ లోకం చూడదు కదా. సొంత కుమారుడికి అంత ఇస్తారు, అనాథకి కొత్త ఇస్తారు, అంతేనా కదా. కానీ ఇప్పుడు నేను అర్థం చేస్తారా? నువ్వు అనాథలాగా వెళ్ళిపోతావా, సొంత కుమారులుగా తయారవుతావా? సొంత కుమార్ 25లో సొంత కుమార్ల పరిశుద్ధాత్మ లేకపోతే మీరు అనాథలే అని చెప్తుంది ఈ వాక్యం. అది చూపించండి ఇప్పుడు. చాలు వాక్యం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మీరు ఇంకా అనాథలే. తీర్మానించుకోండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి. అతను ఎందుకు అంత సునాయాసంగా వస్తాడు మీ దగ్గరికి రాడు? నేను చెప్తున్నా, నీలో నాజీలు చేయబడిన జీవితం శుద్ధీకరణ జరిగిందా? ప్రతిరోజు వాక్యం చేత శుద్ధీకరింపబడుతున్నావా? చూస్తాడు. వీడు పరిశుద్ధంగా ఉంటేనే చూడగలదు, లేకుంటే పగిలిపోతుంది. ఇది ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాడు అని చెప్తున్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ అంటే కొత్త ద్రాక్షరసం. ఈ తిత్తు అంటే చర్మంతో చేయబడ్డ సంచి. ఆ సంచిలో అది ఉండదు, బిగిలిపోతుంది అంటాడు. ఇది పగిలిపోతుంది. పరిశుద్ధాత్మలు ఒకసారి వస్తే టక్కులో పడి చేస్తారు. అంత పవర్ ఉంటుంది. అననీయ సభ్యులు ఎత్తుపోయి చూసారు మీకు. కాబట్టి పరిశుద్ధాత్ముని పవర్ని భరించే అంత తయారైనారా మీరు? పెద్దకొసుకునే రోజు ఆ రోజు దేవుని యొక్క ఆత్మ దిగింది కదా. 3 నెలలు ఉపాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఒక రోజు కూడా చేయలేకపోతున్నావు, ఒక వారం కూడా చేయలేకపోతున్నావు. ఎందుకు ఇస్తారు చెప్పండి? కాబట్టి తీర్మానించుకుందాం. ప్రభువా తెల్లవారి నీకు చుక్క మా హృదయంలో ఉదయించాలా.
ఈ దినము మా హృదయంలోకి రండి ప్రభావ. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, నా పాపం క్షమించినైనా, నా కుటుంబీకుల పాపములు ప్రతి ఒక్క పేరు తీసుకుంటా వారి పాపములు క్షమించినైనా, మా కుటుంబంలో ఉన్న వారందరి పాపములు క్షమించి, మా కుటుంబం పేరు తీసుకుంటా ఆ పేరులో ఉన్న కుటుంబాల పాపములు క్షమించినైనా, తర్వాత KBPM లో ఉన్న బ్రదర్ సిస్టర్స్ వారి కుటుంబాల పాపములు క్షమించని ప్రార్థిస్తారు. మనకి ఇంకొక గ్రూప్ ఉంది జీవోఎం అని. జీవోఎం అనే గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్స్ పాపములు క్షమించిన, ఎందుకంటే ఆ గ్రూప్ లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, మంచి సేవ చేస్తారు, చాలా వాక్యంలో తప్పిది పొందిన వారు. వారి గురించి ప్రార్థిస్తే వారి పాపములు క్షమించినైనా మనం చేయాలి. అది జీవితం సిద్ధపరచుకోవాలి మన జీవితం. అటువంటి జీవితం ప్రభుని కలిగించని ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారు. ప్రభా, ఇంతవరకు మీరు మాకు సాయం చేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మా హృదయంలో మీరు నూతనంగా జన్మించమని ప్రార్థిస్తాం. మా హృదయంలోకి ఈరోజు రమ్మని ప్రార్థిస్తాం. ప్రభా, మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తాం. మా పాపములు క్షమించినైనా మీ బిడ్డలుగా స్వీకరించండి ప్రభా. మీకు పరిశుద్ధాత్మ లేకుండా మేము బ్రతకలేము. పరిశుధాత్మ లేకుండా మేము బ్రతకలేము పరిశుద్ధాత్మ ప్రభా. అభిషేకం మాకు దయచేయం ప్రభా. హల్లెలూయా. థాంక్ యూ మా జీసస్. జీవితంలో కార్యం కార్యాలు జరగాల ప్రభా. హల్లెలూయా. అవసరం ప్రభా. పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే మాకు వాక్యం అవసరం. వాక్యం అవసరం ప్రభా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నడిపించమని ప్రార్థిస్తున్నాం. జీసస్ థాంక్ యూ. కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా మీద మీద కనికరం చూపించండి మా మీద. ఇక్కడ ఉన్న వారి జీవితంలో విశేషమైన కార్యం జరిగించండి ప్రభా. హల్లెలూయా. ఎవరెవరి అక్కలు వారి అవసరమే చూడండి ప్రభా. ప్రభా, లార్డ్ జీసస్. దేవా, వారికి అద్భుతం చేయండి తండ్రి. చేయండి ప్రభా. ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో ఈ దినం బట్టి వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ఆమేన్ జీసస్. ప్రభా, ఎవరి జీవితంలో బలహీనతలు ఉన్నాయో అవును ప్రభా. వారందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే తన మరి అనారోగ్యాలు ఉన్నాయో వారికి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభా. ఎవరి జీవితాలను ఇంకా వారు విజయం పొందలేదో వారికి విజయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం. వారందరినీ ఆశ్రయించి రాగవస్థపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.